భజే అత్రియన సూర్యపుత్ర దత్తం భజే దూతం భజే అవధూతం భజే శ్రీపాద వల్లభ దూతం భజే దత్తం భజే గురు దత్తం భజే అత్రియన సూర్యపుత్ర దత్తం భజే దూతం భజే అవధూతం భజే శ్రీపాద వల్లభ దూతం భజే దత్తం భజే గురు దత్తం భజే అత్రియన సూర్యపుత్ర దత్తం భజే దత్తాత్రేయ గురుదేవునకు అంబనలాంబుజోజ్వలకరంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుటభూషణ రత్నదీపిక సుంభిత దిగ్విభాగ శృతి సూక్త విభక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ కృపచోడు భారతీ శ్రీంకారాసన గద్భితానల శిఖాం సౌహుక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం దృగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీ శ్రీ విద్యాం శివవామభాగ నిలయాం శ్రీంకారమంత్రోజ్వలాం శ్రీచక్రాంకిత బిందు మధ్య వసతిం శ్రీమత్సభానాయకీం శ్రీమచ్చణ్ముఖ విఘ్నరాజ జననీం శ్రీమజ్జగన్మోహినీం మీనాక్షీ ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవరానిధిం పల్లీ. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం హరలీలావతారాయ శంకరాయ పరౌచతే కైవల్యకరణా కల్పతరవే గురవే నమః. కృష్ణ కృష్ణ పరాత్పరి సంపూర్ణ కరుణాకరణ ప్రసారంతో ఆధ్యాత్మిక వైభవంలో ఉండే మహత్తత్వాన్ని చెప్పగలిగే సమర్థులైనటువంటి వశిష్ఠాదులతో కూడుకున్న సభా సమావేశంలో దశరథ మహారాజు రామచంద్ర ప్రభువును దర్శించడం కోసం దవ్వారకుని పంపించడం, ఆ ద్వారపాలకు వచ్చి చెప్పే విశేషాంశాలు నిన్న కొంతవరకు మనం ముచ్చటించుకున్నాం. తర్వాత కథాభాగంలో అడుగుతాం టీటీకులు అనిపించకుండా అంటూ అయితే ఈ వైభవంలో ఉండే మహత్తత్వాన్ని గుర్తించినటువంటి దశరథుడు లౌకికంగా తన పుత్రవాత్సల్యం తప్పిస్తే మరొకటి లేకుండా వెళ్ళినప్పుడు మహానుభావుడు పుణ్యతత్వవేత్త గురుస్వరూపుడు అయినటువంటి వశిష్ఠుల వారు విశ్వామిత్రుని ఆపు చేసి ఆ విషయాన్ని తెలుసుకుందు కోసం ముచ్చటించడం, తర్వాత ద్వారపాలకు వెళ్ళడం, ఆ విషయాల్లో కొన్ని భాగాలు మాత్రం ద్వారా విశేషాంశంగా చెప్పడం ఇంతవరకు చెప్పుకున్నాం. సరే, ఈ పని తర్వాత నేను ప్రారంభిస్తాను. గ్రంథం చాలా ఉంది, చెప్పాల్సిన కాలం తక్కువ, అందుకోసం ఎంతెంత చెప్పాలంటే మాత్రమే చెప్తున్నాను.
మా పిల్లవాడు చాలా విచారంగా ఉన్నారంటారు దశరథ మహారాజు. శుష్కీభూతమైన శరీరంతో ఉన్నారు. శరత్కాల సరోవరం ఎలా అయితే దినదిన క్షమించిపోతున్నదో అట్లా క్షమించిపోతున్నారు. పేలవంగా ఉండే ఆ పిల్లవాడిని చూస్తూ ఉంటేనే విచారపడుతున్నాను. అట్లా విచారపడేవాడు గురించి మీరు కూడా చెప్తున్నాడు, వారికి వచ్చి విన్నారు కదా అని ముచ్చటిస్తున్నారు. రామో రాజీవ పత్రాక్షో గత ప్రవృచాతగా సవిస్తర తీర్థయాత్ర సదా ప్రతిర్మణ. తీర్థయాత్రకు వెళ్ళక ముందు చాలా బాగుండేవాడు మా రామచంద్ర ప్రభు. తీర్థయాత్రలకు వెళ్ళొచ్చిన తర్వాత మనస్సులో ఏ రకమైన మార్పు వచ్చిందో తెలియదు, కానీ ఆహార విహారాల పట్ల కానీ సంభాషణల పట్ల కానీ సుముఖంగానే ఉన్నాడు, కానీ సుముఖంగా కనపట్టలేదు. ఎంత యత్నం చేసిన నిత్యకృత్యాలు కూడా తీర్చుకోవడం చాలా కష్టంగా ఉంది. స్నాన దేవతార్చన దాన భోజనాదిషు దుర్మన ప్రార్థితోపి నా తృప్తే స్వనమీశ్వర. స్నానం కానీ దేవతార్చన కానీ దానాదులు కానీ అన్నీ మానేశాడు. ఇప్పుడు నిస్పృహతో ఉన్నాడు. ఏం తక్కువ అని రోజు ప్రశ్న వేస్తే మౌనాన్ని పాటిస్తున్నారు. అంతేకాకుండా వానాకాలంలో చాతకపక్షకున్నంత ఆనందంగా ఉండేటువంటి మా రామచంద్ర ప్రభు ఇప్పుడు గ్రీష్మఋతు కాలంలో ఉండే చాతకంలా అల్లాడిపోతున్నాడు. విషయం మాత్రం తెలియటం లేదు. క్రీడాదృంగిలోకేషు వహతుం కుసుమావాయుషు లతావలయగేషు భవత్చిత విషాదవాహన్. క్రీడిస్తున్నటువంటి ఆడవాళ్ళని చూస్తే ఇంతకుముందు ఆనందపడేవాడు. లతాగుల్మాల్లో సంచరించడానికి ముచ్చటపడేవాడు. తీగలతో కూడుకున్న ఆ ఉద్యానవనాలు చూస్తే మహదాహ్లాదంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏం చూసినా సరే ఆనందం కనబట్టం లేదు. సరికదా ఈ భోగాలన్నీ నశించిపోయేవే అని తూష్ణీభూతంగా చూడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నృత్యకాంతలు ఎవరైనా వచ్చి నాట్యం లాస్యం వారి ముందు ప్రదర్శిస్తే అంతకుముందు ఆనందపడే రామచంద్ర ప్రభు ఇప్పుడు వారిని చూసి అయ్యో వీళ్ళంతా కాలాన్ని వృధా చేసుకుంటున్నారు, ఈ మాంసముద్రతో కూడుకునేటువంటి ఇంద్రియాలని భగవత్ కైంకర్యం చేయకుండా భక్తైంకర్యం చేస్తున్నారు, వీళ్ళకి మరలా ఎటువంటి జన్మ వస్తుందో కదా అని విచారపడుతున్నారు. భోజనం తేనం జ్ఞానం విలాస స్థానమానసం ఉన్నత చేసిత ఇవన్న వినంజత్తంజితం. పిచ్చివాడు వలె ఉత్తములందరూ వచ్చి ఎన్నోసార్లు ప్రభు చేస్తే స్నానం చేస్తున్నాడు, ధ్యానం చేస్తున్నాడు, దానం చేస్తున్నాడు, భోజనం కూడా కష్టం మీద చేస్తున్నాడు, మళ్ళా వచ్చి కుహంలో ఏమండి ఎందుకు ఇంత కష్టపడాలి అని. ఏదైనా ఒక తపన ప్రారంభం కావడమే తపస్సు. తపస్సు అంటే ఎక్కడికో పోయి కూర్చోవడం, కొండ గుహల్లో నివసించడం కాదు. వీళ్ళల్లో ఉన్నప్పటికీ మనకి ఏ వస్తువు కొరత ఉంటే ఆ వస్తువు కోసం మనం నిత్యం తప్పించేది ఇంతా కూడా తపస్సు అవుతుంది. అయితే మనం తప్పించేది లౌకిక తపస్సు అయింది, వారు తప్పించేది పారలౌకిక తపస్సు అయింది. అందరూ కోరుకున్నారు భోగభాగ్యాలు, గోపతులు కోరుకున్నారు. ఈ భోగాలతో మాకు సంబంధం అక్కర్లేదు, నీతో కలిసే యోగం కావాలి అనుసంధానం. అట్లనే ఇక్కడ వీరు కూడా అదే కోరుకుంటున్నారు రామచంద్ర ప్రభు. భోగాలు భాగ్యాలు ఐశ్వర్యాలు ఆనందాలు ఉన్నాయి, కానీ దీనివల్ల నాకు తృప్తి కలగట్లేదు అనిపించి వాళ్ళ ఉన్నారు. అంతేకాదు సంపదలతో దురుకుని ఈ భవనాలు చూస్తున్నప్పుడు కూడా తూష్ణీభూతమైన భావం ఉందిట. ఇవన్నీ కూడా అసారాలు. ఎప్పుడు ఉంటున్నాయి, మరొకప్పుడు ఉంటాయి, ఉండలేవు చెప్పలేము. పూర్ణంగా ఉంటుందని కూడా గుర్తింపలేము. నోదేతి పరిహాసేషు నభోగేషు నిమజ్జతి నచ తిష్టతి కార్యేషు మౌనమేవారంభతే. పరిహాసంలో పాల్గొనడు, భోగాశక్తుడు కాడు, ఆటల్లో కూడా ఆనందం కనబట్టలేదు, మౌనమే ఒక ఉత్తమృతంగా పెట్టుకున్నాడు. విలువలాస్యకల్లోలా కేలా వలితలోచన నానందితం తన్నారోగ్యం మృగ్యో వనరుతం తదా. అరణ్యంలో కాని గాలి చేత కొత్తబడి పెనువృక్షం కూలిపోతే ఎట్లా ఉంటుందో రామచంద్ర ప్రభు చెయ్యి నేలకు ఆంచుకుని పడిపోతూ సాగిలపడ్డ వృక్షంలా ఉన్నాడు. ఏం మాట్లాడటం లేదు, విచారం మాత్రం కనబడుతున్నది. చపల చిత్తం కూడా లేదు రామచంద్ర ప్రభువుకి. ప్రసన్నంగా ఉంది, ముఖం మాత్రం మహాప్రసన్నంగా ఉంది. శరీరేంద్రియాలు సృష్టించిపోతున్నాయి. యాకాంతేషు దిగంతేషు తీర్థేషు విఘ్నేషు చ రతి మాయాచరణ్యేషు విక్రీత ఇవ జంతుష. అడవి మనుషుడికి అమ్ముడు, అడవిలో ఉండే జంతువులు మనుషులకు అమ్ముడైపోయినట్లుగా ప్రారంభం అనేటువంటి వాడి చేత కట్టబడి జీవుడు అమ్ముడైపోతున్నాడు. ఇట్లాంటి వాడికి ఎప్పుడు పూర్ణస్థితి వస్తుంది? జనశూన్య ప్రదేశాల్లో, నదీ తీరాల్లో, వనమధ్యాల్లో ఉండాలని చెప్పి అనిపిస్తున్నది రామచంద్ర ప్రభువు. కానీ అంతఃపురంలో ఉండడానికి ఏమాత్రం కూడా మనస్కరించటం లేదు. వైభోగం ఉండి విరక్తి కలగడం. నిన్న చెప్పాను, అడుగు తినేవాడు ఎప్పుడు ఏకాశే, వాడికి ఏకాదశి కొత్తగా లేదు. వాడికి ఇవాళ ఉంది రేపు లేదని ఏమో దొరికితే దొరుకుతుంది, భగవత్ ప్రాప్తి లేకపోతే లేదు కనుక నిత్యోపవాసి. అన్నీ ఉండి ఏకాదశి చేయడం, అలాగని శుభ్రంగా పలహారం చేయడం కాకుండా ఎంతంత మాత్రం ఆహారం శరీరానికి అవసరమో అంత మాత్రం ఇస్తూ ఉంటాం. అట్లనే అన్ని భాగాలు ఉండి త్యాగం చేయడం. ఏమీ లేని వాడు త్యాగాకి ఏమవుతాడు? కట్టుకున్న గొడ్లే తిందా అంటే తినలేదు, ఊళ్ళో ఉందా అంటే ఇల్లు లేదు, వాడు త్యాగి ఎట్లా అవుతాడు?
భగవత్ సృష్టిలోనే వాడి జన్మాంతర సుకృతం లేదు కనుక వాడికి లేనే లేవు. లేనివాడు లేని వస్తువు గురించి విచారపడాల్సిన అవసరం లేదు. ఉన్నవాడు ఉన్న వస్తువుని వదిలి లేని తత్వాన్ని చేపట్టడం, ఇది త్యాగం అవుతుంది. రామచంద్ర ప్రభు దగ్గర ఈ త్యాగ లక్షణం కనబడుతున్నట్ట. వస్త్రాపాసన దాన పరాంకుదాహ పరివ్రాడ ధర్మిణం భూప సోనుయాతి తపస్విన. అన్నపానాదుల మీద విరక్తి వచ్చింది, వస్త్రాదుల మీద విరక్తి వచ్చింది, ఆభరణ అలంకరణాల మీద విరక్తి వచ్చింది, అలంకారం చేసుకోవట్లేదు. ఇప్పుడు ఎట్లా ఉన్నాం? జడదారిగా ఉందాం అనిపిస్తున్నట్టు రామచంద్ర ప్రభు. అంటే ఒక వస్తువు పూర్ణంగా వచ్చేంత వరకు ఇది తపస్సు అవుతుంది. ఏదైనా ఒక వస్తువు లేకపోతే ఆ వస్తువు కోసం ఫస్ట్ క్లాస్ కావాలనుకున్నాం, అలాంటప్పుడు చదువుతున్నాం, రేపే పరీక్షలు ఉన్నాం, ఆ పరీక్షలకి తీవ్రతరంగా చదువుతుంటే ఏమిలా స్నానం చేయని మాట్లాడదు, అసలు రావద్దుపో, స్నానం చేయడా నా ఇష్టం, నేను ఎప్పుడే చేస్తాను అంటే స్నానాలతో సంబంధం లేదు, భోజనంతో సంబంధం లేదు, కాఫీ తీసుకొని అక్కడ పెడుతుంది, తాగరా బాబు అని అలాగే అంటాడు, మర్చిపోతాడు. మళ్ళీ ఆవిడ చూసాయే చల్లారిపోయింది చూడలేవే, నీ కాఫీ నాకు అసలు అక్కర్లేదు, పోవా. ఎందువల్ల తనకు కావలసిన వస్తువు లభించాలని కోరుకున్నప్పుడు తిండి కాని తీర్థం కాని మనకు ఎట్లా అవసరం లేదు. సామాన్య ధర్మం, సామాన్యంగా ఒక చదువు కోసం పాటు పడితేనే ఇన్ని ఉంటే. అయితే ఇప్పుడు చదువు సంగతి కాదు, సనాతనంగా ఉండే ధర్మ పద్ధతి చెప్తున్నాను. ఇప్పుడు ఏదైనా దొరికితే ఎవరైనా సహాయం చేస్తారు, ఎప్పుడైనా లేదు పెద్దవాళ్ళు పెట్టుకుంటే గ్యారంటీ. అట్లా ఉండేటువంటి చదువులు కనుక ఈ సంస్కారంతో సంబంధం లేకుండా అది తపస్సు. లేదు ఒక వస్తువు కావాలి, అది తపస్సు. రుక్మిణీదేవి సందేశాన్ని పంపిస్తుంది, సందేశాన్ని పంపించి వారు తిరిగి వచ్చే లోపున హృదయం తలడిల్లిపోతూ ఎన్నిసార్లు వారి గురించి ఆలోచిస్తున్నాయో, బడుగు బ్రాహ్మణుడు వెళ్ళాడో లేడు, మధ్యలో ఆయాసంతో ఆగిపోయాడు, ఒకవేళ చెబితే ఆడదాని మాట కదా అని లక్ష్యం చేయలేదు, నా భాగ్యం ఎలా ఉందో అని తలడిల్లిపోతుంది. సాక్షాత్ మహాలక్ష్మి. అట్లా ఒక వస్తువు మనకు కావాలనుకునేటప్పుడు తలడిల్లపాటు ఏదైతే ఉంటుందో అది తపస్సు. ఆ తపస్సు రామచంద్రుడి దగ్గర పూర్తిగా ఉంది. మనం కూడా అటువంటి తపస్సు చేయవచ్చు. అంతేగాని మఠం వేసుకుని స్థిరంగా స్థిరాసనం మీద కూర్చుని జపం చేసి లేచిపోవడం మాత్రమే కాదు, నిరంతరం మనసులో చింతన చేయడమే తపస్సు అవుతుంది. ఆ తపస్సు ప్రారంభించాడు రామచంద్రుడు. అభిమానం లేదు, కోరిక లేదు, సుఖ దుఃఖాల మీద మోదాలు, అనేక జన్మల సంస్కారం చేత రామచంద్రుడి పట్ల ఉన్నారు, వీరు గుర్తించలేకుండా ఉన్నారు. ఈ వార్త దవ్వారకుడు తీసుకొచ్చాడు. సవిద్మహా కిమౌసౌ యాతి కిం కరోతి కిమాహతే కిం ధ్యాయేతి కిమయాతి కథం కిమనుధావతే. అతను ఏం చేస్తున్నాడో అతనికే తెలియట్లేదు, ఎవరి గురించి చింతిస్తాడో అసలే తెలియట్లేదు, దేన్ని వెతుకుతున్నాడో దేన్ని పట్టుకోవాలనుకుంటున్నాడో ఎవరూ గుర్తించటం లేదు. వెళుతున్నారు, చూస్తున్నారు. ఆ చూపు వేరుగా ఉంది, ఆ మాట వేరుగా ఉంది, ఆ పద్ధతి వేరుగా ఉంది. రూపం మాత్రం మన రాముడు రూపమే కానీ అంతర్గతంగా ఉండే భావం మాత్రం రాముడిది కాదు. మునుపు ఆడుకునేవాడు, తులేవాడు, అందరితో కలిసి తిరిగేవాడు. ఇప్పుడు ఆ చేష్టలు ఏమీ లేవు, అన్ని నిలిచిపోయినాయి. ప్రత్యాహం కుశాత్మామేతి ప్రత్యాహం యాతి పాండుతాం విరాగం ప్రత్యాహం యాతి శరదంత ఇవద్రుమాహ. రోజు రోజుకి కృషించిపోతున్నాడు. శరత్కాలంలో ఉండేటువంటి ఆనందం అంతా కూడా క్షణించిపోయి గ్రీష్మతో వచ్చేటప్పటికల్లా ఆకులు రాలిపోతాయి, అన్ని రాలిపోయి చెట్లన్నీ మూడైపోయినట్టున్నట్టు రామచంద్ర ప్రభు వివేక విచారాలతో కూడుకున్నాడు. చెక్కిళ్ళన్నీ పాలిపోయినట్టు కనబడుతున్నాయి. ముఖంలో ఒక పాండుర వర్ణం వచ్చింది. ఈ పాండుర వర్ణాన్ని బ్రహ్మవర్చస్సు అంటారు. ఉపవాసాల చేత కృషించిపోయి తలబడిపోతే మొహం బ్లడ్ లేకుండా ఉంటే అది కాదు. ఇక్కడ తపస్సు చేత వచ్చేటువంటిది పాండుర వర్ణం. బాగా రక్తం లేకపోయినా తెల్లగా అయిపోతారు, కాళ్ళు చేతులు తెల్లబడిపోయి మొహం తెల్లబడిపోయి నూతిలో పడ్డవాళ్ళగా. అలా అయిపోయినంత మాత్రం చేతనే అదేమి అందంగా అది బ్రహ్మవర్చస్సు కాదు. ఇక్కడ ఆ బ్రహ్మవర్చస్సు పూర్తిగా వచ్చింది. శిశు ఋతువులో ఉండేటువంటి వృక్షంలా ఉంది. మనస్సు సంకల్ప వికల్పాలు చేయటం మానేసింది. అన్యాతౌ తదైవాతౌ రాజన్ శత్రుఘ్న తాదృశేన తస్మై ప్రతిబింబావిర్వస్థితో. అనుసరులేని లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడు కూడా చాలా మాత్రంగా ఉన్నారు. రాముడు ఎట్లా ఉన్నారో వారు కూడా అట్లనే చిత్రపటంలో బొమ్మల్లా ఉన్నారు. వృత్తిరాజవీరం భావి సంపుష్టో అపి పునః ఉక్త్వాన కించదేవేటి తూష్ణీమాస్తే నిరీహిత. సామంతులు కాని తల్లులు కాని అందరూ మాటికి వెళ్లి పలకరిస్తున్నప్పటికీ ఏ మాటకి సమాధానం చెప్పట్లేదు. ఒకవేళ తప్పనిసరి అయితే ముచ్చటగా ముక్తసరిగా మాట్లాడుకుంటున్నారు. ఆపాతమాత్ర పృథ్వేషు మాధోషు మనఃపురా ఇది పార్శ్వగతం భవ్య మనుషాస్తి సౌర్జనం. విషయేంద్రియ సంయోగం వల్ల నీ దుఃఖాంతాలే కాని దానివల్ల ఆనందమే ఉంది. తోడి మిత్రులు వచ్చి ఎవరైనా మాట్లాడి రామా అసలు నువ్వు ఎందుకు చాడబడుతున్నావు అంటే వారితో ఏమంటున్నారు, ఆపాతమాత్ర హృదయేషు అంతా దుఃఖమే. ఈ దుఃఖ పంజరంలో సుఖం ఉందనుకోవడం లవలేశా భాష.
అభాస మాత్ర సుఖమే కానీ సుఖం లేదు. ఆదిశంకరుడు చెప్పిన మాటను మనం చెప్పుకున్నాం. దీనికి ఏం పేరు పెట్టారంటే దుఃఖాలయం. అంతా దుఃఖమే, ఇందులో ఆనందం ఒకటి లేదు. ఒకవేళ ఆనందం ఉంది అనుకుంటే అది క్షణికానందమే కానీ శాశ్వతానందం కాదు. ఆ క్షణికానందం కూడా పొంగడం కుంగడం 2 లక్షణాలతో కూడుకుంది. ఇట్లా ఆపాతంగా మధురంగా కనబడి ఈ సౌందర్యం అంతా కూడా విరాగానికి మార్గమే కాని మరొకటి కాదు. క్షణికాలతో కూడుకున్న భోగం మీద మనస్సు ఉంచడం వల్ల వాడు పతనమైపోవడమే కానీ పైకి వెళ్ళే అర్హత లేదు అని మిత్రుడికి ఉపదేశం చేస్తున్నట్టు ఎవరైనా వస్తే, అసలు నీ సంగతి ఏంటి, నువ్వు ఇట్లా ఉన్నావు రామచంద్ర అంటే ఏమీ లేదు. ఈ విషయ సుఖాపేక్ష కలిగి ఉన్నటువంటి వాడు వలలో చిక్కుపోయిన లేడి పిల్లలాగే ఎప్పుడు అక్కడే ఆక్రోశిస్తూ ఉంటారు. అందులో పరిభ్రమిస్తారు. మార్గం తెలుసుకోలేక ఎటు పోవాలో తెలుసుకోలేక అల్లాడతారు. అట్లనే మనం కూడా దేహ పంజరంలో చిక్కిపోయినాం. ఇక్కడి నుంచి అవతలకు పోయే మార్గం లేదు. ప్రహ్లాదోపాఖ్యానంలో చెప్పుకొస్తారు. ఎంత గొప్పవాడైనా దేహ పంజరంలో చిక్కి తృష్ణకంలో పడి కోరికల పొలువు. ఇందులో పడ్డ తర్వాత పైకి రావడం కష్టం. ఇందులో పడ్డవాడు పులీల యంత్రం మీదకి ఎక్కిన ఘటన లాంటి వాడన్నా. కొమ్మరివాడు చక్రం గిర్రమని తిప్పి మట్టి కుండలు చేస్తూ ఉంటే చక్రం తిరుగుతున్నంత వరకు కొండ నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. అట్లా వీడి సంకల్ప వికల్పాలు ఉన్నంత వరకు జన్మకర్మల ఆవృతం వస్తూనే ఉంటుంది. సంకల్ప వికల్పం ఎప్పుడు తగ్గిపోతుందో అప్పుడు జన్మకర్మలు. ఇది సామాన్యంగా అందరికీ తప్పేది కాదు. ఈ కులీల యంత్రంలో పెట్టినటువంటి ఘటన లాంటి వాళ్ళ జీవులందరూ కనుక ఇక్కడ దుఃఖమే ఆపాత దుఃఖం కానీ ఆనందం లేదు. అయితే మరి ఆనందంగా ఉంటున్నాం అనుకుంటున్నారు వీళ్ళందరూ. అది ఆనందం కాదా, అది అభాసానందం. ఘటంలో ఉండేటువంటి చంద్రబింబాన్ని చూసి పిల్లవాడు ఆకాశంలో ఉండే చంద్రుడు కుండలో దిగిపోయినా అని ఎంతో ఆనందపడుతూ ఇలా అంటాడు. మీరు అక్కడికి నీళ్లు కదులుతాయి, బింబం కూడా కదులుతుంది. వాడు పొంగిపోతాడు. నేను పట్టగానే చంద్రుడు ఉణికిపోయినాడు, బాగా గడగడగడలు ఆడిపోతున్నాడు చూడు అని వాళ్ళమ్మ చూస్తుంది. అసలు చంద్రుడు వణకాలేదు, కదలలేదు, చలనం లేదు. చలనం లేని వాడికి చలనం కల్పించినట్టు భ్రాంతి పడి వీడు ఆనందపడ్డట్టుగా అసలు వస్తువైన ఆత్మతత్వానికి రాగాలు లేవు, అనురాగం లేదు. కామక్రోధలో మోహన వాత్సర్య దంపతీ అహంకారాలు లేవు. ఏమీ లేని వాటిని ఘటనలో కోరికల కొలువులో పెట్టి వాటికి దుఃఖం వచ్చిందని, ఆనందం వచ్చిందని, పొంగొచ్చిందని, కొంగొచ్చిందని అనుకుంటూ ఇది సుఖం అనుకుంటూ ఈ దుఃఖం అనుకుంటూ ఉంటారు. ఇదంతా వీరి ప్రజ్ఞ అనుకుంటారు. ఇట్లాడదాన్ని వదిలిపెడితే వచ్చే ఆనందం ఏదో అది వెతుకుతున్నాను. కోరక దుఃఖములు మంచకోటికి వచ్చు ఏ గతి దారుని సౌఖ్యములు కలుగు దానికి వీరి ప్రయత్నమేమి కారణమై గలిప్పదు. అది కాల విశేషము చేతవచ్చు లో నోరిమి తప్పి కుందుటయు ఉప్పుటయు వీరి ధర్మము. అచ్చిన ప్రజాపతి అదికి చెప్తాడయ్యో వెరుదాల్లో ఉన్నావు, ఇన్నాళ్ళు నాతో సంపర్కం ఉండి కూడా తపస్వి అయి ఉండి కూడా అజ్ఞానంలో ఉన్నది. కోరక దుఃఖములు మనుజకోటికి ఏగసి వచ్చు ఆగతి సౌఖ్యములు కలుగు. దుఃఖాలు ఎలా వస్తున్నాయో సుఖాలు కూడా ఎలా వస్తాయి. సుఖాలు కాని దుఃఖాలు కాని నువ్వు కోరుకున్నావని రావు, కోరలేదని పోవు. నువ్వెంత చేసావో అంతే తీసుకొస్తావు, అదే అనుభవిస్తావు అని హెచ్చరిక చేసినట్టుగా మనం సుఖం కోసం ప్రాధేయపడి ఎంతమంది ఎదురుకోకపోయినా సుఖం దొరకదు. సుఖం అక్కర్లేదనుకున్నా త్యాగం చేసిన పుణ్యం ఉంటే భోగ రూపంలో మనకు రానే వస్తుంది. ఈ భోగాలు త్యాగాల వల్ల కలిగేది కూడా సుఖమే అనుకుంటున్నాం కానీ దుఃఖమే కానీ సుఖం లేదు. ఈ క్షణిక ఆనందం వల్ల మనసంతా భస్మీపట్లం అయిపోతున్నది. అందువల్ల మరల జన్మలకు తిరుగుతున్నాం అని చెప్పి మిత్రులకు ఉపదేశం చేస్తున్నారు. నానావిపరమ్యాసు స్త్రీషు గోష్ఠితకథాసు పురం తిమిత్తమావ ఆజ్ఞాస్నేహో నాశమే వాను పశ్యతి. సౌందర్యవంతులందరినీ చూస్తున్నారు, వారందరూ చేసేటువంటి క్రీడలు చూస్తున్నారు, చూస్తూ అనుకుంటున్నారు. ముచ్చటగా ఎంతో మంది కాంతలు వచ్చిన అర్పణం చేసి విలాసంతో రామచంద్ర ప్రభువుని ఆకర్షిద్దామని వస్తే వారందరి నుంచి అయ్యో వీరెవరు, మృత్యువుకి వీళ్ళందరూ దూతలు, యమధర్మరాజు దూతలే ఈ వేష స్త్రీలు. వీళ్ళందరూ కూడా యమధర్మరాజు దగ్గరికి వేగంగా చేర్చడం కోసం అని చెప్పి మనందరికీ ఇంధనాల్లా చుట్టూ పోగడి ఈ శరీరం అసలే కాలిపోతూ ఉంటే కాలిపోయే ఇంద్రియాలను ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి కాల్చేటట్టు చేస్తున్నారు. ఈ యమదూతల దగ్గర రానివ్వకూడదు అని చెప్పి హెచ్చరిక చేస్తున్నాడు. నీతయాయుధనాయాస పదప్రాప్తి వివర్జితై చేష్టితైరితి కాల్య భూయో భూయ ప్రగాయతి. మోక్షానికి ఉపయోగించాల్సిన ఈ కాలమంతా కూడా భోగానికి ఉపయోగించి నశింపజేసుకుంటున్నాం. మోక్షానికి వినియోగించాల్సిన కాలం భోగానికి వెళ్ళిపోతున్నది. పుట్టిన నాట నుండి పొట్ట సాకుటే పనిగా పెట్టిన నలుగురిలో గుట్టు బయలు చేసితివి. ఇట్టి గుణము గలవాడని గట్టిగా నీ తెలుసుకుంటే
గట్టి మాటలేటికి శ్రీ వరద వెంకటేశ్వర, ఇంతకంటే కావలేనా ఈ కష్టం చాలదా రామ, ఇంతకంటే కావలేనా రామ. ఇంతకన్నా పెద్ద కష్టం ఉంది. పుట్టిందేంటి తింటూ ఉన్నాం, పొట్ట నింపుకోవడం పెట్టావు. ఎందుకు తింటున్నారండి? మాకే తెలియదు. ఏదో పని చేసుకోవాలి కదండి, పని చేయాలంటే ఓపిక ఉండాలి కదా, అందుకని తింటున్నాం. పని ఎందుకు చేస్తున్నారండి? మళ్ళీ తినడానికి డబ్బు ఉండాలిగా. చర్విత చేర్పణం. తిండి ఎందుకంటే పనికి, పని ఎందుకంటే తిండికి. పుట్టేందుకు అంటే చావడానికి, చావెందుకంటే పుట్టడానికి. ఈ రెండు పనులే మనకంతకన్నా ఆ పనులు లేవు అని అజ్ఞానంలో పడిపోతున్నారు. వాయువును వేయించి అతిమధురంబుగా ఆనందంతో పొంగులు వారుతున్నారు. వీళ్ళ ఇంద్రియాలన్నీ ఖర్చు పెట్టుకుని అక్కడే ఆనందం దొరికిందనుకుని వాళ్ళ ఆనందాన్ని బహిర్గత ఆనందంగా చూసి పొంగిపోతున్న మూర్ఖమానవులు చూస్తే దుఃఖం కలుగుతున్నది. నా రామచంద్ర ప్రభు 15 ఏళ్లవా. పూర్ణతత్వ గుర్తించడానికి వయస్సు 80, 90, 100, 150 రావక్కర్లే. జన్మాంతర సంస్కారం ప్రధానం కానీ వయస్సు ప్రధానం కాదు. వారి సంస్కారం మంచిదైందా బలిష్టంగా ఆత్మవిచారణ అనుభవంలోకి లాక్కుపోతుంది. వీళ్ళ ప్రారంభం ప్రబలంగా ఉందా ఎనుకోతుకు ముక్కుకు తాళ్లు వేసి లాగినట్టు సంసారంలో గీడ్చిపారేస్తుంది. కనుక అకస్మాత్ జాగ్రత్త హెచ్చరిక చెబుతున్నారు. ఎంత కష్టపడ్డా సరే మోక్షం కోసం ప్రయత్నం చేస్తే ఈనాడు కాకపోతే రేపైనా ఆ సామ్రాజ్యానికి పట్టాభిషిక్తులం అవుతాం. ఎంత కష్టపడ్డా దీంట్లో సుఖం దొరుకుతుందని వెళుతున్న రోజు లోపలికి దిగడమే కానీ ఆనందం లేదు. గోతులు తవ్వేవాడు లోపలికి, గోడలు కట్టేవాడు పైకి పోయినట్లు మన సంస్కారాన్ని బట్టి మనం అట్లట్లు వెళ్తామండి అంటున్నాడు. గోయి తవ్వుకున్నాడు, నిలువు తవ్వాడు, దిగాడు. 2 నిలువులు తవ్వాడు, 2 నిలువులు దిగాడు. 7 నిలువులు తవ్వాడు, దిగిపోతున్నాడు. అట్లనే మనం చేసేటువంటి పాపిష్టి కర్మలతోటి, పాపిష్టి సంకల్పాలతోటి లోపలికి దిగిపోతూ ఆఖరికి ఎటువంటి జన్మలు వస్తాయో కూడా చెప్పలేని మలమూత్ర కోష్మాండాల్లో పడిపోయేటువంటి స్థితులు మనకు కలిగే అవకాశం కూడా ఉంది. లేదు గోడలు కట్టుకునేవాడు ఉపాసన బలం వల్ల పైకి పోయినట్లుగా నిరంతర విచారణ చేత, సంస్కారం చేత, పెద్దల సహవాసం చేత, సంభాషణలో ఉండే మాధుర్యాన్ని బాగా గ్రోలి ఆత్మానుభవం పొందడం చేత ఊర్ధ్వగమనం చేస్తున్నాడు జీవుడు. అందుకోసమే వచ్చింది ఉపాధి అని చెప్తున్నాడు. ఊర్ధ్వగమనం కోసం ఉపాదిస్తే దాన్ని అధోముఖంగా ప్రయాణం చేస్తున్నా. అది మన ప్రజ్ఞ. నవనాగరికత ఏమిటంటే పట్టాల్సిన వస్తువును పట్టలేకపోతే సరిగదా, పట్టకుండా ఉండాల్సిన దాన్ని పట్టుకుని అందులో పడిపోతున్నాము కనుక రక్షించేవారులే. కనుక అతి జాగ్రత్తగా ప్రబల ప్రయత్నంతో ఈ జీవితాన్ని సార్థకం చేసుకోండి అని హెచ్చరిక చేస్తున్నారు. సామ్రాట్ భవేతి పార్శ్వర్థం వదంతం అనుజీవనం ప్రళంప మివోన్మత్తం అసత్యాన్మానముని. సామ్రాట్ను తమ్మను పక్క జీవులే పిచ్చివాని వలే ఉంటున్నాం. నాకు ఈ సామ్రాజ్యం అంతా పట్టాభిషేకం చేస్తాను మా నాన్నగారు అంటున్నారు. అసలు నాకు ఎందుకు పట్టాభిషేకం అని నేను అనుకుంటున్నాను. దవారకుడు చెప్పాడు సామ్రాజ్య పట్టాభిషేకం వాళ్ళ రేపు రామచంద్ర ప్రభు అని పొంగిపోతున్నారు ప్రజలు. రాముడికి మాత్రం పట్టాభిషేకం లేదు. ఎందుకు రామానికి పట్టాభిషేకం చేస్తా అంటే ఆనందపడాలి, పట్టుబట్లు ఇస్తా ఉంటే ఏడుస్తారా? పట్టాభిషేకం అంటే వద్దంటారా? నీ ₹1,00,000 లాటరీ వచ్చింది తీసుకోలేని అంటే అక్కర్లేదంటారా? అంటే రాముడు మాత్రం వద్దన్నా. వచ్చిన దగ్గర నుంచి బాధ్యతలు పెరుగుతాయి, నాకున్న సుఖం కూడా లేకుండా పోతుంది. ₹1,00,000 లాటరీ వచ్చిన పేపర్లో పెడితే ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ వాళ్ళు జైల్లో ప్రతిక్షం వందనారదుల మాదిరి వింజామర్లు ఇస్తూ ఏమండి మాది మాకు కట్టేసేయండి. వాళ్ళ కట్టాక ఫోటోలు తీసిన వాడు బిల్లుకి తర్వాత పంపిస్తాడు. ముందు ఎవరు తీయమన్నా అంటే ఇంత ఆనందంలో మేము తీసుకొని మాకు తెలియదు బిల్లు పంపి తప్పదు పంపించాను. అన్ని పోయాక వీడికి 30,000 మిగులుతాయి. ఆ 30,000కి ఎన్నప్పుడు సరిపోయింది. దంచిన దానికి బుక్కిందే కూలి వచ్చింది వెళ్ళింది. దీనివల్ల బాధ్యతలు పెరిగిపోవడం, బరువులు పెరిగిపోవడం, ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ వాళ్ళ దృష్టిలో శాశ్వతంగా పడిపోవడం. ఇంకా మరి వాళ్ళ చేతిలో పడ్డామంటే అమదాబాద్ పార్టీ ఎప్పుడొకప్పుడు చూస్తున్నట్టు అవుతుంది. ఏమంటే అప్పుడు మీరు కట్టేట్టు అప్పుడేమి లేదు అడుక్కుంటున్నా అండి. అడుక్కున్నా కూడా మీకు కొంచెం ఆ అడుక్కునే దాంట్లో కూడా ఏమైనా ఇన్కమ్ వస్తున్నది ఇప్పుడు ఇంకా మీరు వాళ్ళ మీద వేయాలి. అన్నీ అయిపోయి అది మిగిలింది. ఇంకా ఉపన్యాసకులు, అడుక్కునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళకి వీళ్ళు వాళ్ళని కదా ఎవరు దొరుకుతారు. వాళ్ళు ఎక్కడైనా వాళ్ళకి 4 సొమ్ములతో ఎవరైనా కనబడతా వీరు బాగానే ఉన్నారు పచ్చగా కనుక ఇన్కమ్ ట్యాక్స్ సరే మేము వ్యాపారం చేయట్లేదు. వ్యాపారం ఎందుకండి, ఇది కూడా ఒక తరహాగా అని వాళ్ళంటే మనం మాట్లాడడానికి వీల్లేదు. అట్లా వాళ్ళ చేతుల్లో పడిపోయిన వారు ఎట్లా పీడింపబడతారో అట్లనే ఇంద్రియ వైభవంతో గొప్పది అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఇంద్రియాల వైభవ దృష్టిలో పడితే పతనం అయిపోతున్నారు. పిచ్చి వాళ్ళ అయిపోతారు. సామ్రాజ్యం రాగానే ఏమండి ఎందుకు పిచ్చెత్తిపోతుందని, ఇంత వైభవం నాదే కదని అహంకారంతో
నేనేం తప్పకుండా చేసినాను అడిగేవారు లేదు కదా అని గర్వంతో పతనావస్థకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. నప్రోక్తమాకర్ణయతి ఈక్షతే నపురోగతం కర్ణోక్త్యాగ్నిం సర్వత్ర సుసుమేత్యాపి వస్తుని. మాట్లాడితే వినడు, ఎదురున్న వస్తువులు గాంతడు, మంచి వస్తువులను కూడా తిరస్కారంగా చూస్తాడు. ఎంతో మంచి వస్తువులను వీడు తీసుకెళ్తున్నారు. రామా ఇది ఎంత మంచి వస్తువు చూడు, అక్కర్లేదు. విరాగం గల వారికి ఏ వస్తువు మంచి ఏ వస్తువు చెడ్డ ఉంది కావాలనుకుంటే ఆ మందిలో ఎంచుకోవడం ఒకటి వస్తుంది. నాకు ఏది వద్దు అనుకున్నవాడు గంపకం ఎందుకు? ఏమండి మంచి పనులు వస్తే చెప్పండి అంటే కుళ్ళు పళ్ళు అక్కర్లేదు, నాకు ఆ పనులే అక్కర్లేదు అన్నవాడికి ఏమండి మంచి పళ్ళు వచ్చే తీసుకుంటే అసలు అడిగానా? అడగండి నాకెందుకు అట్లా అయిపోయింది, నాకు అక్కర్లేదు. ఆభాష్యాకాశ సురోజిస్య ఆప్యాకాశ మహావని హితమస్తన్ని విష్ణునాజాయతే. గగన కుసుమంలా ఉంటుంది ఈ మన ఆకర్షణలన్నీ కూడా. ఆకాశ కుసుమం లాంటివి, పంజాపుత్రులు లాంటివి, కుందేటు కొమ్ము లాంటివి. అవి ఇంట్లో లేకపోయినా ఉన్నట్టుగా భావించుకుంటున్నామో ఇవన్నీ ఉండి కూడా లేనివైపోతున్నాయి. ఆళిక వస్తువులు అంటారు. ఆళిక వస్తువులు అంటే అసంభవమైన వస్తువులు, సంభవించేవి కావు. దగ్గరలో ఉండి మేము అనిపిస్తున్నాంగా పురుషులు స్త్రీలు మేము సుఖంగా ఉంటున్నట్టుగా అది ఆళికమే. ఏమనుభవిస్తున్నావు? ఏమనుభవించలేదు. అనుభవించాలని భ్రాంతిగా అనిపిస్తున్నావు కానీ అనుభవించిన ఆనందం ఏం లేదు. మహాయోగులు, జ్ఞానులు, విరాగులు, తత్వవేత్తలు, బ్రహ్మ జిజ్ఞాసాపరులు పొందిన ఆనందం ఏమైనా పొందుతున్నావా? వాళ్ళు పొందిన ఆనందం కాదు కానీ ఏదో కొంత ఆనందం పొందుతున్నామండి. ఈ ఆనందం పూర్ణ ఆనందం కాదు. ఇది క్షణం పొందుతా మరుక్షణం మాయమైపోతున్నది కనుక ఇది ఆళీకమైన వస్తువు. కాంతా మధ్యగతాప్యాసి మనుష్యో మదనేశవాహ నభేదయంతి దుర్భేద్యం ధారాయో మహోపలం. జలదారులు పినబండని ఎట్లయితే కదల్చలేకుండా ఉంటాయో విశేషుకాపేక్ష రామచంద్రుని ఏమాత్రం కదలపటం లేదు. ఎంతో మంది విశేషకంలోకైనా లాభదానం చూస్తున్నారు. వయస్సు అటువంటిది. 15-16 సంవత్సరాలు వచ్చేటప్పటికి మానవుడు లాలిత్యంలో పడిపోతాడు. సాగరంజిత పంజర హృదయం కలిగి ఉంటాడు. భుజగోంద శ్లోకాలు చెప్పుకున్నాం. నీటిని చూసేట్టుకు బాతులన్నీ గుణగుణగుణలాడుతూ అందులో వెళ్ళిపోయినట్టు 16 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా టర్నింగ్ పాయింట్. అక్కడి నుంచి వెర్రి చూపులు పిచ్చి చేస్తాను. అటు చూడ ఇటు చూడ ఇటు చూడ ఏమన్నా చూస్తున్నాం తెలియకుండానే ఆ చూపు తిరిగిపోతున్నది, తిరిగిపోతుంది. ఎంతవరకు ఏ 30 ఏళ్ళు వచ్చేంతవరకు తిరుగుతుంది. అక్కడి నుంచి నిలకడైపోతుంది. ఇంకా నేనేం చేయాలి దేవుడా వీళ్ళందరినీ అనుకునేటప్పటికీ ఆ గుడ్లు తిరగబడటం ఉండదు. ఇంకా తిరగబడితే ఒకటే తిరగబడిపోవాలి కానీ ఇంకా తిరిగి పద్ధతులు ఉండవు. ఆ తిరిగే పద్ధతులన్నీ ఉండవు. ఆ తిరిగే పద్ధతులన్నీ 18-25 ఏళ్లలోనే తిరుగుతాయి కనుక జాతస్య హిద్రువో మృత్యు, పుట్టినవాడు చస్తాడు అని ఒకసారి గుర్తు పెట్టుకుంటే తప్పుడు పనులు చేసే అవకాశం అంత ఉండదు. అనుకుంటూనే ఉన్నామండి కానీ చేస్తూనే ఉన్నామండి అంటే దానికి చెప్పొస్తున్నారు. ఆపాదమేకమావాస అభివాంఛసి కిం ధనం అనుశిష్యతి సర్వస్యం అధినేతం ప్రయచ్చతి. మోసాలకు పుట్టిల్లైన ఇంట్లో ఉన్న తర్వాత ఆనందంగా ఎట్లా ఉండగలుగుతాం? కపటం. ఇట్లాంటి కపటఘటనలో ఉండి ఇది సత్యం అనుకుంటున్నాం కనుకనే దుఃఖం వస్తున్నది. ఏనాటికానాడు ఉపన్యాసాలు విన్నప్పుడు నిజమే అనిపిస్తున్నదండి. ఉపన్యాసం దాటవతలకు వెళ్ళగానే అదే నిజం అనిపిస్తున్నదండి. ఇందులో ఏది సత్యమో గుర్తించలేకపోతున్నా అంటే ఇంకా బుద్ధి స్థిరం కాలేదు అని ప్రస్ఫుటంగా యథార్థ సత్యత్వాన్ని చెబుతున్నారు రామచంద్ర ప్రభు. బుద్ధికి స్థిరత్వం వచ్చిందంటే చెప్పిన దాంట్లో సారాసార విచారణ చేయగలుగుతారు. ఏది నిత్యం ఏది అనిత్యం అని తెలుసుకున్నప్పుడు మోహపంజరంలో పడే అవకాశం లేదు. అయితే ఏమండి అంతా అయిపోయిన తర్వాత తెలుసుకున్నా తరిస్తామా? చెప్పాను అంతకు ముందే. మోడరేషన్. తరిస్తారో తరించలేరో చెప్పలేం కానీ కొంచెం గట్టెక్కే అవకాశం మాత్రం ఉంది.
బాల్యావస్థ నుంచి భక్తి జ్ఞాన వైరాగ్యత ప్రబోధంతో ఎవరైతే కోరుకుంటారో వారి జన్మ తక్క ప్రతిమ వాళ్ళ జన్మ సార్థకం లేదు పొమ్మన్నారు ప్రహ్లాదు. ఎందుకండి వాళ్ళకి అంత చిన్నప్పటి నుంచి నేర్చేసుకుని ఏం చేసేస్తారు, పెద్దయ్యాక 50 ఏళ్ళు దాటాక చేయకూడదా అని అంత గ్యారంటీ మనకి లేదు. ఏమన్నా మహానుభావులు ఇక్కడ బ్రహ్మహత్తులకి ఆ గ్యారంటీ ఉంటే ఉండవచ్చు, మేము 60-100 ఏళ్ళ దాకా ఉంటామని. నాకు మాత్రం నమ్మకం లేదు, మరుక్షణం ఎట్లా ఉంటుందో అని భయం. అట్లాంటి భయం వచ్చినప్పుడు మాత్రమే పూర్ణత్వ సిద్ధిని పొందగలుగుతాడు మానవుడు, కానీ భయం లేకపోతే పొందలేడు. అయితే ఈ భయం లౌకిక భయంగా ఉండకూడదు, పారలౌకిక భయంగా ఉండాలంటున్నారు. మృత్యు ఎప్పుడు వస్తుందో, ఎట్లా తీసుకుపోతుందో, పోయిన వాళ్ళంతా నీ కళ్ళతో చూస్తూనే ఉన్నాం, పోబోయే వాళ్ళని కూడా ఆ దృష్టిలో పెట్టుకుని ఉండగలిగితే అనుభవానందం పొందుతాము. ఆహాజాతో హమానాదో అమిత్యా కందపరోస్మిని నజాయాతో వైరాగ్యం చిత్రమిత్యేవ విత్తిసే. చచ్చితి నాకు గతి లేదు అని రోజు ఇస్తూనే ఉంటారు, వైరాగ్యం పట్టుకున్నట్టే ఉంటారు, మళ్ళీ ఎవరితో ముచ్చటిస్తూ ఉంటారు, ఎదురుకుండా శవాన్ని పెట్టుకుని ఏడుస్తూ ఉంటారు. మనం చూస్తూనే ఉంటాంగా, ఏడ్చినప్పుడు వాళ్ళు వచ్చిన తన లేవలు ధరించి వీళ్ళు పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన నుంచి వారితో వీరి లేవల దగ్గర నుంచి అన్ని ఒక పాట పాడుతుంటారు ఒక రకంగా. ఆ పాట అంతా పాడుకుని వీరితో ఇట్లా చేశాను అట్లా చేశాను, ఈ 10 మంది వీరి వల్ల నాకు కలిగారు, ఇల్లు కట్టుకున్నాం మాడ కట్టుకున్నాం, ఇంకో దానికి పునాదులు పూర్తి చేయకుండానే పోయాడు. నేను ఇప్పుడే అది ప్లాన్ అంతా వేసుకున్నాం, పునాదులు పూర్తి చేద్దాం అనుకున్నాం, అది పూర్తి అవ్వలేదు. ఇంకా ఆఖరికి మిగిలిపోయింది, దానికి పెళ్లి చేసిపోయినా బాగుండి, నేను వస్తున్నాను, ఇప్పుడు నేనేం చెయ్యాలి ఒక పాట. తర్వాత ఆఖరి వాడు ఉండిపోయాడు, వాడికి ఏమైనా ఇల్లు రాసాడో రాయేసి వస్తాం, అన్యాయంగా ఉన్నవాడు పట్టుకుని ఆపిగుతారు అని అదొక ఏడుపు. ఇవన్నీ ఏడుపులు ఏడుస్తూ ఉంటే మధ్యలో ఎవడో వస్తారు, ఎంతగానే ఏడుస్తావు ఈ కాఫీ తాగు. అప్పుడు నిదానంగా కొంచెం కాఫీ తాగి మాటలు ఏడుపులోనే అవును నిజమే 6 వెళ్ళిపోయి నేను ఉండిపోతానా అని మొన్న చెప్పారు ఉపన్యాసంలో కూడా. మనం ఏం పట్టుకుపోతున్నారు పాపం, ఏం పట్టుకుపోయారు మనం వాళ్ళు పట్టుకెలుస్తాం అని మాట్లాడుతూ ఇంకోళ్ళు వస్తారు, ఓయ్ నాయనో అని మళ్ళీ ప్రారంభం. నీతో ఇప్పుడే కదా వేదాంతం మాట్లాడు, చచ్చిపోయిన వాళ్ళు అక్కడే పెట్టుకున్నాం, వేదాంతం ప్రారంభం చేసాం, అంత ఏడుపు అయింది, మళ్ళీ ప్రారంభం. ఏమిటి పాడిందే పాటలు పసిపడదాం. వారితో అట్లా ఉన్నాను ఇట్లా ఉన్నాను, ఎంతకాలం ఏడిస్తే నువ్వు మళ్ళీ వారితో పొందుగలవు చెప్పు. వారు లేకుండా పోయినా నేనేమైపోవాలి, నువ్వేమైపోవాలి, వెనకాతలు వెళ్లాల్సిన వాళ్ళమే. అంచేతను వారి దగ్గరికి మనం వెళ్ళాలి, కానీ మన దగ్గరికి వారేం రారు. అక్కడ వారికి డిపాజిట్ ఎక్కువ ఉంది కనుక వెళ్ళిపోయినారు. మనం కూడా ఇప్పటి నుంచి డిపాజిట్ చేసుకుంటే వారితో అక్కడ కలిస్తే కలియవచ్చు, లేదు ఇంకో జన్మలో కలుసుకోవచ్చు. అది ఎట్లా కలియకలు వస్తాయో మన ప్రారంభవశాత్తు మనకు వస్తాయి కనుక ఈ ఏడుపు పాట, ఈ రోకంటి పాట మరి వద్దు అంటున్నాం. ఎంత ఏడ్చినా దానివల్ల సాధించే వస్తువు ఏదైనా ఉంటే తప్పనిసరిగా మొత్తం అందరినీ ఒకసారి లలిత సహస్ర పారాయణ చూసినట్టు పిలిపించి, అమ్మ ఒక్కసారి ఏడవండి మీరంతా, నేను ఏడుస్తాను, మనంతా మొత్తంగా మూకమ్మడిగా ఏడిస్తే ఆ పోయిన వారు లేస్తారంటే ఇంకా చూడు ప్రతి చోట ఈ సంతే. అలా లేచిపోయి మట్టుకైతే శనివారం నాడు పారాయణ పెట్టేసుకున్నట్టే, వీధి వీధికి ఎవరిపోతే వెంటలో పెట్టేసుకుంటూ లేచిపోతారు. అయితే అందరికి పెట్టర్లేండి, ముద్రాలు పోతే బెటర్గా ఉంటారు. కాలంలో ఉన్నవాళ్ళు చేసి పెట్టేవాళ్ళు మనకు సహాయంగా ఉండేవాళ్ళు, వాళ్ళు పోతే మాత్రం ఈ పాట ఉంది. అయితే ఈ పాట పాడటం వల్ల ఏమైనా ఆనందం ఉందా? లేదు. చెప్పేశారు హా చచ్చితి అని కొనుక్కుంటూ ఉంటారు. వైరాగ్యం చిత్రమేవాచ్య. చిత్రమైన వైరాగ్యం అంటే ఏమిటా చిత్రమైన వైరాగ్యం? ఏడుస్తూ ఏడుస్తూ నవ్వుకుంటుంది, నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుకుంటుంది, మాట్లాడుతూ మాట్లాడుతూ మళ్ళీ ఏడుస్తుంది. ఎవరు అందులో వస్తారు, ఆయన ఎందుకు ఏడుస్తావు, 2-3 ఏళ్ళ బట్టి మనసులో ఉన్నాడు కదా, నీకు బుద్ధి ఉంది అదే అనుకో, ఆయన మరి లెవెలని చూస్తే బాగుంటుంది. ఇది కూడా మరి ఉంటుంది, మరి 2 ఏళ్ళ పట్టుకున్నప్పుడు పోవాలని వీళ్ళ కోరిక. నేను అనుకుంటూనే ఉన్నాను, ఎందుకంటే ఆ బాధ భరించలేకపోవాలనుకున్నానమ్మా అంట మహాభక్తురాల. ఆ మంచంలో ఉన్న వాడి బాధను చూడలేక ఈ బాధతో పీక్కుని ఉండే కన్నా పోతే మంచి అనుకున్నాను, కానీ మళ్ళీ ముఖం కనబడదు కదా అని అందుకు ఏడుస్తుంది. ఆ ముఖం చూస్తే 3 ఏళ్ల బట్టి మంచంలో మలమూత్రాల్లో పొర్లుతూ ఉంటే ఇంకా చూసేదేంటి? అట్లా రకరకాలమైన చిత్రమైన వైరాగ్యం కలిగి ఉంటారు. ఇది పూర్ణ వైరాగ్యం కాదు, ఆళీకం కంతా కూడా అబద్ధం. వాళ్ళ బతుకును వాళ్ళకే స్థిరం లేదు. ప్రభుతాన్న ఆశాలేన రామేణ రిపుహాతిన వృషం మీద స్థితైనైవ వయం ఖేదముపాగత. అరణ్యంలో చెట్లు పడిపోతున్నట్టుగా జీవరాశులందరూ ఎప్పుడోకప్పుడు మృత్యువనే వాయువు చేత కొట్టి నెట్టబడాల్సిన వాళ్లే కాని పోకుండా ఉండే వాళ్ళెక్కరూ నవిద్మాక్యం మహాభావో తస్య తాదృశిజాత సహ కుర్మ కమలపత్రాక్ష గిత్రష్ట్రితో భవాన్. రామచంద్ర ప్రభు తెలియకుండానే ఇట్లాంటి ఉత్తమ గతిని ఆశ్రయించారు. ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. రాజామదన విప్రో మదిష్టార్థం మగ్రత అసత్యాగ్నిమివాప్యాగ్రహ సోవదీరతే ప్రభో. ఏం చెప్పమన్నారు స్వామి?
ఎవరికి వచ్చినా సరే తిరస్కారభావంతో ఉపదేశ వాక్యాలు చెబుతున్నారు కానీ వారు మాత్రం రాజ్యభోగాలు కాంక్షించడం లేదు. ఎన్నో రకాలుగా జగత్తులోకి దృష్టి మార్చాలని మేము ప్రయత్నం చేస్తాం. రాముడి దగ్గరికి వెళితే నైవ తత్వస్తు నై చాహన ఇది నిర్ణయం సంస్థితా. ఈ వస్తువులన్నీ కూడా స్థూలభూతాలు కనబడుతున్నాయి కానీ కనబడే వస్తువులన్నీ మాయమైపోయేవే కానీ యథార్థం కాదు అని ఇప్పుడు తత్వ జిజ్ఞాసపరుడుగా ఉన్నారు రామచంద్ర ప్రభు. కనుక ఏం చెప్తున్నారు? నారౌనాత్మని నో మిత్రే నరాజ్యే నచమాతరి సంపాదన విపదా పశ్చాత్తాం నవిభో బహిహి. కష్టసుఖాలు, రాజ్యం, తల్లి, శరీరం ఇత్యాది బాక్య లక్షణాలని చూస్తూ కూడా వీటి వల్లే నాకు దుఃఖం వస్తున్నది, వీళ్ళందరినీ వదిలిపోతే నాకు ఆనందం అంటున్నాడు రామచంద్రుడు. తల్లి కాని, తండ్రి కాని, సోదరులు కాని, భోగభాగ్యాలు కాని ఈ విషయం గురించి మాట్లాడుతుంటే అసలు ఇక్కడ ఉంటేనే నాకు దుఃఖంగా ఉంది. వీటన్నిటినీ ఎప్పుడు వదిలిపెట్టిపోతే అప్పుడు ప్రాణం హాయిగా ఉంటుంది. ఇంతకన్నా దుఃఖం మరి వేరు లేదంటున్నాడు. అంత ఆలోచన చూడండి. ఏ వస్తువులో సుఖం ఉందని మనం అంతా పొందిపోతున్నామో ఆ సుఖంలో దుఃఖ దోషాన్ని దర్శనం, దుఃఖాన్ని దోషాన్ని దర్శిస్తున్నారు. భోగం ఉందంటే రోగానికి ప్రధాన కారణం గుర్తించుకున్నారు కనుక భోగం అనుభవించినా అక్కడ దుఃఖాన్ని పొందే అవకాశం లేదు. నిరస్తో నిరాశోసౌ నిరీహోసౌ నిరాస్పదా సమూఢా నచముక్తోసౌ తేన తప్యాహే దృశ్యం. ఆశ లేదు, ప్రయత్నం లేదు, శాంతి లేదు. అలాగని మూఢ అంటే మూఢు కాదు, ముక్తుడా అంటే ముక్తుడు కాదు. అటు ఇటు కాకుండా ఊగిపోతున్నది రామచంద్ర ప్రభు మనసు. సాలెపురుగు గూట్లోకి వెళ్లి పడ్డ ఈగ ఎట్లయితే తినేస్తుందేమో అని భయపడుతూ తప్పించుకునే తరుణోపాయం తెలియక అందులో కదులుతూ ఉంటే గూడంతా కదులుతుందో అలాగ రామచంద్ర ప్రభు తాలూకు ఆవేదన చేత శరీరేంద్రియాలని కంపిస్తున్నాయి, శోషిస్తున్నాయి, బాధపడుతున్నాయి, దుఃఖ వ్యాకులంగా ఉన్నట్టు కనబడుతున్నాయి. శాంతి మాత్రం రామచంద్ర ప్రభు దీపోషంలో కనబడలేదు. కిం ధనేన కిమభావిః కిం రాజ్యేన కిమిమాహ ఇది నిశ్చింతవానంత ప్రాణత్యాగ పరంచితః. ధనంతో కాని, తల్లులతో కాని, రాజ్యంతో కాని, తండ్రులతో కాని, బంధువులతో కాని కిం నాకేమి సంబంధం, వీళ్ళకి నాకు ఎంతవరకు సంబంధం? కలలో కన్న గజంబు మేల్కొనడం కనబట్టు ఏ మారుతి. సీతారామాంజనేయ విన్న బ్రహ్మజ్ఞులు వీరందరూ కనుక కలలో ఉన్నటువంటి వస్తువు ఇలలో కనబడుతున్నదా? కనబడితే అదృష్టమే. అట్లనే ఇక్కడ చూస్తున్న ప్రతి వస్తువు కూడా కనబడుతున్నట్టు ఉంది కానీ యథార్థానికి లేదు. తల్లి ఎంతమంది తల్లులు అయిపోయినారు, ఎంతమంది తండ్రులు అయిపోయినారు, వాటి మీద నాకు మమకారం ఉందా? లేదు. ఇక్కడ ఇప్పుడు మమకారం, అహంకారం ఉంది కనుక తల్లి తండ్రి అనుకుంటున్నాం. ఇటువంటి జన్మలు ఎన్నెత్తి జన్మకు వచ్చామో ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? లేదండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ గా ఇక్కడికో తీసామంటారా? అది జరిగే పని కాదు. ఇంకో పోస్ట్ అంటే చెప్పొచ్చు కానీ ఈ పోస్టుకు రావాలంటే అలా డైరెక్ట్ గా వచ్చే మార్గం లేదు కనుక రకరకాల జన్మల్లో వచ్చాం. ఆ అమ్మని నాన్న ఇప్పుడు గుర్తు పెట్టుకుంటున్నావా? గొంగళీపురుగ్గా పుట్టే ఉంటాం. ఇప్పుడు ఎప్పుడైనా తలుచుకుంటున్నాం మా గొంగళీపురుగు నాన్నగారు, గొంగళీపురుగు అమ్మగారు ఎక్కడున్నారు, ఏమైపోతున్నారు అనుకున్నావా? కుక్కలు, నక్కలు, పందులు, చీమలు, దోమలు, సరీసృపాదులు ఎన్ని హీనయంలో పుట్టామో. గేదెలకి పదని మా గేదె తల్లి గారు ఎక్కడుందో, మా ఆవు నాన్నగారు ఎక్కడున్నా అనుకున్నాం. ఏమనుకో దాని గురించి మాట్లాడే ప్రసక్తి ఎక్కడి మా గేదె తల్లి శిక్షి మీరు అవ్వాలకండి అంటే కూడా మనకి ఆదిత్యం. గేది మాకు తల్లే ఏవి అన్ని హీనయోల నుంచి వచ్చిన వాళ్ళని. ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఎవరండి? నామరూప సూత్ర గోత్రాలతో వీరండి అని చెబుతున్నాం. గతంలో కూడా ఆ జన్మల్లో అలా చెప్పుకునేవాళ్ళం. చీమలు అలా పోతున్నప్పుడు మూతూసులు పోతూ ఉంటాయి. అలాంటి సంబంధాలు మనకన్నీ వస్తున్నాం పోతున్నాం. అయితే ఈ వచ్చిపోయే బంధాన్ని నిర్దిష్టంగా గుర్తించటం లేదు. ఎంతమంది తల్లులు అయిపోయినారు, తండ్రులు అయిపోయినారు, భోగభాగ్యాలు అయిపోయినాయి, సోదరులు అయిపోయినారు, అక్క చెల్లెలు అమ్మదమ్ములు అయిపోయినారు. అయితే ఏమండి మా అందరికీ సన్యాస మంత్రోపదేశమే అది చేసిన వెంటనే పెట్టేస్తే అంతకన్నా ధన్యత్వం ఉందా? కాని పట్టం. ఇది పట్టించి మీకు బాగా ఎక్కాలని చెబితేనే పాకుడుగా ఉండే మెట్ల మీద నాట్యం చేయడం లాడదంటారు. మహానీయుడైన రామచంద్రమూర్తి విశేషాంశాన్ని చెబుతూ స్వామి రామతీర్థులు ఈ మాటను హెచ్చరిక చేశారు. పాకుడుగా ఉండే గట్ల మీద నాట్యం, అసలు నడుస్తేనే జరం జారి కపాల మోక్షం అవుతుంది. దాని నృత్యం ఒకటి. అట్లా మన జీవితాలకు వైరాగ్యం ఎక్కించాలనుకోవడం పాకుడు మెట్ల మీద నాట్యంలాడిది. చెప్పేవాడు చెబుతూనే ఉంటారు, విన్నది వింటూనే ఉంటాం, గోవింద అవతలగలగని. దాని తాలూకు ప్రభావం అటువంటిది కనుక ఎవరు తల్లి, ఎవరు తండ్రి, ఎవరు రాజ్యం, ఎవరు భావం ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఆళీకం. ప్రాణాలు పోయేదాకా వీళ్ళందరితో సంబంధం ఉందనుకుంటాం. ప్రాణం పోగానే వాళ్ళందరూ ఏడ్చినా వీడి కళ్ళు తెరవడే. ఏమి ఆ సంబంధం? నిజంగా నీకు అంత సంబంధం ఉంటే ఇంత ఇష్టమైన వాళ్ళని చుట్టూ కూర్చుని ఏమండి మీరు పోయారు నేనేమైపోతా అన్నప్పుడు నువ్వేమైపోవు, నేను ఉన్నాను లేవకూడదు? లేవడే.
కన్న తల్లి వచ్చి ఏడుతున్నా లేవడే, తండ్రి వచ్చినా లేవడే, ఇష్ట సభ్యులు వచ్చినా లేవడే, స్నేహితులు బంధువులు అందరూ వచ్చినాయి, నా కోసమైనా లేవకూడదని వీళ్ళు ఏడుస్తారు. అట్లా చిత్రంగా కానీ వాళ్ళు లేస్తాడా? పోనీ మా కోసం లేకపోతే పోయి మీ మేనత కూతురు వచ్చిన దాన్ని చూసేనా లేవరా? అక్కడేం ప్రేమ పెంకుల, అసలు ఈ వస్తువుతో సంబంధం విడిపోయింది, విడుదలైపోయేవాడు. అందుకని శవానికి నమస్కారం చేయొచ్చన్నారు. ఏ శవమైనా సరే పోతూ ఉంటే నీకు మార్గంలో కనబడుతూ నమస్కారం చేయని అయినా ఇన్నిటి త్యాగం చేసి వెళ్ళిపోయిన మహానుభావుడు. నీ టైర్డ్ స్థితి మాకు ఎప్పుడో వస్తుంది, కానీ నీలా కాకుండా ముందే త్యాగం చేసే తత్వాన్ని మాకు ఉపదేశం చేయి. త్యాగం చేసి పోయేమంటే దుఃఖం లేదు, త్యాగం చేయకుండా పోయేమంటే మరలా అనురాగంతో కిందకి రావాల్సి వస్తుంది. సంకల్ప బంధనాత్ మనకి నిరాలంబన ఉపనిషత్తు హెచ్చరిక చేస్తున్నది. కేవల సంకల్ప మాత్రో బంధ, సంకల్పమే మానవుడికి బంధం. అయితే సంకల్పం లేకుండా ఎలా ఉండడం అండి, ఎలా ఉండాలో ఇక్కడ రామచంద్ర ప్రభు చెప్తున్నారు కనుక ఒకటి 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 విడుదల చేసుకుంటే అట్లా ఉండవచ్చు. ఉందామని అనుకుంటామండి, వాడంతటవే వచ్చి పడుతున్నాయి. అప్పుడు ఏం చేయాలి? వచ్చి పడ్డం వాటి లక్షణం విచ్యుతం తిరగడం మన లక్షణమై ఉండాలి. అప్పుడు అనుభవం కలుగుతుంది. ఇది తోకే సమాయాతం శాఖా ప్రసారసారిణి ఆపత్తమల మద్దుర్తాం సముదేతు దయాపరాహ. ఈ పుత్రుని తిట్టి విపత్తుగా వెళ్ళింది, శాఖోపశాఖలుగా వైరాగ్యం పెరిగిపోతున్నది, నీ కుమారుని రక్షించే వారెవరో నాకు అర్థం కావటం లేదు అని వచ్చి దవారకుడు చెప్పాడు. ప్రభు వారికి ఈ మాట వినేటప్పటికి ఇంకా దుఃఖం వచ్చింది. దశరథుడికి పాపం పుత్ర వ్యామోహం ఎక్కువగా ఉంది కనుక ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోయాడు. కొంతసేపు ఆలోచించుకున్నారు. తస్యాదృక్ స్వభావస్య సమగ్ర విభవాన్వితం సంసారజాలమాభోగి ప్రభు ప్రతి విషయాయతే. పరిపూర్ణమైన విభవాలతో కూడుకున్న సంసారాన్ని చూస్తే రామచంద్ర ప్రభు పుత్రుని వేషం దాల్చిన దానిగా చూస్తున్నాం. ఇదంతా కపటం, ఇదంతా మోసం, ఇదంతా కూడా మాయే తప్పిస్తే దీంట్లో ఆనందం లేదని వారు నిర్దిష్టం చెబుతున్నారు. ఈ దృశ్యాంస్మాత్మాసత్వా కా ఇవాత్మ మహీతలే ప్రకృతే వ్యవహారే తం యో నివసింతు క్షమః. అతని మనస్సు సంసారం మీదకి మళ్లింపగల మహామహులు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారా? దశరథ మహారాజుకు దుఃఖం వచ్చింది. ఇంకా ముందుకు జరుగుతుంది. మగవాళ్ళు కాస్త సర్దుకుంటే ముందుకు రండి. ఇంకా స్థలం జరగమంటే ఆ వెళ్ళాలని అన్నం కాదు, జరగాలి. అది దశరథుడికి దుఃఖం అపారం అయిపోయింది. పాపం రామచంద్ర ప్రభు నేను ఉండగానే నా కర్మ సంతానం ఇంత అజ్ఞానంగా ఉంటే మా కర్మ ఇట్లా ఉందనుకోవడం సహజం. తల్లిదండ్రులకి జ్ఞానం ఉండాలని ఎక్కడా లేదు. ముందు హెచ్చరిక చేసుకున్నాం. సంతానం జ్ఞానిగా ఉన్నంత మాత్రం చేత తల్లి జ్ఞానిగా ఉండాలని ఎక్కడా లేదు, తండ్రి జ్ఞానిగా ఉండాలని ఎక్కడ లేదు. ఆ పక్కనే సహోదరులుగా పుట్టిన వాడు జ్ఞానులు అవ్వాలని ఎక్కడ లేదు. ఎవరి సంస్కారం వారిది. ఆ సంస్కారంతో ఈ జన్మాంతర సంస్కారం కూడా కలిస్తే ఇక్కడ జన్మకు వస్తాడు. కానీ వచ్చినంత మాత్రం చేతనే వాళ్ళు వీళ్ళు ఒకటనుకుందుకేం వీరు లేదు. హెచ్చరిక చేశారు. మహానుభావులు ఎందరో అట్లాంటి అనుభూతిని ప్రకటీకృతం కూడా చేశారు. పుట్టుకతోటే వాళ్ళు జ్ఞానులుగా ఉన్న ప్రహ్లాదాదులకి ముందు అన్నదమ్ములు ఉన్నారు. హిరణ్యకశిపుడికి ఎవరికి లక్షణం రాలేదు. అట్లనే స్వామి రామతీర్థులు ముందున్నారు, వారికి ఎవరికి రాలేదు. అట్లనే వివేకానంద తర్వాత అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారు, వారికి ఎవరికి రాలేదు. కన్న తల్లికి తండ్రికి వస్తుందో అంతకన్నా రాలేదు. ఆర్యాంబ శివగురుడు ఇద్దరు కూడా జ్ఞానులే, కానీ శంకరాచార్య స్వామికి ఉన్నంత అద్వైత అనుభవ సిద్ధి వారికి లేదు. అయితే అటువంటి మహనీయుల్ని కన్న గర్భగోళం కనుక మరల జన్మకు రాకుండా వీరి అనుగ్రహంతో వాళ్ళు వెళ్ళిపోతారు పునరావృత్తి రహితమైన స్థానానికి. కానీ జ్ఞాన ప్రభావం చేత మాత్రం కాదు. అయితే ఇందువల్ల ఇటువంటి మహద్వైభవాన్ని కన్నారు గనక ముత్యాలు రత్నాలు ఉన్నటువంటి ఆ మహత్తరమైన సాగరం ఎటువంటిదో అట్లాంటి గర్భం వారు. అందువల్ల వారు తరించారు. ఆర్యాంబ మొదలైన వారు తరించారు. కానీ విచారణ అక్కడ లేదు. శంకరగురుడు ప్రత్యక్షమై శివగురుడు ప్రత్యక్షమైనప్పుడు ఏడుస్తున్నాను, అయ్యో నాకు దుఃఖం వచ్చింది, నువ్వు లేవనుకున్నాను నాయనా, సన్యాసం పుచ్చుకున్నవాడు నువ్వు వస్తావో రావనుకున్నాను. అసలు నీకు దుఃఖం ఎందుకు? ఒకగానొక పిల్లడు కదా ఇట్లా అయిపోయినామని ఒక్కడు అసలు లేకపోయిన వాడు ఎంత ఆడాలి? నేను ఉన్నానుగా అని చేత నీకు దుఃఖం లేదు. అమ్మా నీకు ఏం కావాలో చెప్పు. చెప్తే ఈ శరీరం ఇచ్చి నన్ను జన్మకు తీసుకొచ్చావు గనుక, ఈ లోకంలో అందరికీ ప్రవచనం చేసే అధికారాన్ని అర్హతని అందించావు గనక, ఈ మహద్వైభూమి ఈ ఘటానికి ఇచ్చిన మాతృమూర్తివి గనుక నీకు ఏం కావాలో కోరుకో, ఇస్తాను. నేను చేయగలిగినంత వరకు సహాయం చేస్తాను. కైలాసపతి నాకు ఇష్టం గనక ఆ సదాశివుని చూపించగానే ఆ ప్రమద గణాలతోటి తాండవం చేస్తున్న సదాశివుడు వస్తే ఆ రుద్రమూర్తిని చూడగానే ఆర్యాంబకు భయం వేసింది. అమ్మో ఆ విభూతులు, ఆ గంతులు, ఆ పాములు, ఆ పూసలు కొట్టేవి నేను నాకు చాలా భయంగా ఉందిరా. ఇంతకన్నా అందమైన లోకం ఇంకేమైనా ఉంది ఏంటి? పోయేటప్పుడు కూడా అందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, వెళ్లే స్థలం కూడా ముచ్చటగా ఉండాలి. దొరుకుతుంది. అయితే వైకుంఠం ఎట్లా ఉంటుందో చూపించన్నారు.
చూపించగానే మహదానందంగా ఉంది. కుంభ్రనాథుడు సంకీర్తన శేషతల్పం మీద మహానుభావుడు లక్ష్మి పాదాలు సేవ చేస్తూ ఉంటే ప్రత్యక్షమయ్యారు. ఆనందకరంగా ఉంది, ఆహ్లాదంగా దేవతలందరూ పారాయణ చేస్తున్నారు, బ్రహ్మగారు వేద విచారణ చేస్తున్నారు. ఆ సభను చూసేటప్పటికి ఆనందమైంది. పట్టు పీతాంబరాల ఆభరణాలు మన కళ్ళకు కొట్టొచ్చుంటే కనబడితే అక్కడ నుంచి నిలబడిపోతాం. ప్రతిష్టగా ఉన్నారు, ఏదేం లేకపోతే అక్కడ ఉంటావా? చింకి గుడ్డలతోటి చీదర జుట్టుతోటి వచ్చి ఏమండి మీరు కులాసగా ఉన్నారంటే వాళ్ళ పక్కన జరిగిపోవడం, వాసన వస్తున్నట్టుందండి. అలా కాకుండా అన్ని ఆభరణాలు అలంకరణాలు పెట్టుకుని బాగా అత్తరు పన్నీరు పుసుకొస్తే రండి 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 మీకోసం ఎదురు చూస్తున్నాం. వీళ్ళ కోసం ఎటు ఊరికి వాళ్ళు వస్తారు, మీరు తిరిగిపోయినా వాళ్ళు చూడగానే కమ్మటి వాసనలు మీరు రాసుకున్న ఎవరు పూసుకున్నది వాళ్ళకుండా పరిమళం పక్క వాళ్ళకి, అది వాళ్ళ అదృష్టం. రాసుకోవడం వరకు వీళ్ళ అదృష్టం, రాసుకున్నది అనుభవించడం వాళ్ళ అదృష్టం. అట్లా పక్క వాళ్ళ దగ్గరగా చేర్చి కూర్చోబెట్టుకుంటారు. ఎందుకు? వైభవం. కంటికి ఆనందకరంగా ఉంటే మనస్సుకు ఆనందంగా ఉంటుంది, మనస్సు ఆనందంగా ఉంటే పూర్ణస్థితికి వెళ్లే అవకాశం వస్తుంది. కనుక అలంకారం భగవంతుడికి చేయండి. ఉపాసన చేసే ముందు, జపం చేసే ముందు స్వామివారికి 4 పువ్వులు అలంకారం చేస్తే కలకలకల్లాడుతూ కనబడ్డాం. అక్కడ పువ్వులు లేవు, అన్ని ఊడబీకం. ఎప్పుడు అటవీ ప్రాంతంలో తిరిగే రామచంద్ర ప్రభులా ఉన్నారు. అయితే వారి సౌందర్యానికి ఎప్పుడు ఆ తగ్గిపోవడం లేదు, పెరగడం లేదు. మన సౌందర్యాలు మాత్రం అట్లాంటివి కనుక అలంకారం వల్ల కొంత ఆనందం కలుగుతుంది. చూసింది నాకు ఈ వైకుంఠం వెళ్ళిపోతుంది పంపించేశారు. సమర్థులు గనక విష్ణుదేవుడిని ప్రార్థించిన ఆయన ఈ లోకంలో ఉంచుకో, నా శరీరాన్ని విడిచిపెట్టి నేను వచ్చిన తర్వాత నాతో పాటు ఆమెను కూడా బ్రహ్మతత్వంలోకి చేర్చేస్తా అన్నారు ఆదిశంకరులు. అట్లా ఉన్న ఆదిశంకరుల తల్లికి ఏమైనా జ్ఞానం కలిగిందా? అంతేత జ్ఞానం కలగకపోయినా వారి జన్మాంతర సుకృతం ఇటువంటి సంతానం కలిగేరు కనుక వెళ్ళారు. కానీ జ్ఞానం కలగడానికి తల్లి కానీ తండ్రి కానీ అన్నదమ్ముడు కానీ అక్కచెళ్ళు కానీ ఎవరికి ఏ సంబంధం లేదు. అంత దాకా అక్కర్లేదు. భగవత్ సృష్టిలో ఉన్న ఈ చేతిలో అన్ని వేళ్లు సమంగా ఉన్నాయా? మన చెయ్యే కదూ. ఒక వేలికి సంబంధం లేదు, ఒకరి చెయ్యికి సంబంధం లేదు, ఒకరి చేతిలో గీతలకి మరొక చేతిలో గీతలకి సంబంధం లేదు. కన్ను, ముక్కు, చెక్కు, తొక్క అన్ని చూస్తే ఎక్కడికెక్కడే వేరు. అన్ని బొమ్మల్లో ఉన్న ఇంద్రియాలు ఇవే, ఇంతకన్నా ఎక్కువ ఉన్నాయా? దశేంద్రియాల కన్నా బొమ్మలకి వేరే ఇంద్రియాలు ఉన్నాయా? ఈ బొమ్మలు కనబడే ఈ బొమ్మ, కూర్చున్న బొమ్మ, అన్ని బొమ్మలకి కూడా ఆ ఇంద్రియాలే ఉన్నాయి. కానీ ఒక ఇంద్రియాన్ని పోలి ఒక ఇంద్రియం ఉండదు. ఆ ముక్కు లత్తముక్కి ముక్కు ఎంత బాగుందో అండి, ఈ కళ్ళు బాగోలేదు, ఆ కళ్ళు ఎంత బాగున్నాయి, అన్ని అవే. కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, నోరు ఉంది. అందులో అది వికారపు నోరు, వికారపు ముక్కు, సంతోషం. ఏమి వారి సుకృత విశేషాలు చేత వస్తాయన్నీ మన గొప్పతనం వల్ల వచ్చినవి కావు. మన వల్ల వచ్చింది అనుకునే మట్టుకైతే పాపం ఇప్పటికీ ప్రయత్నాలు చేసి ఎన్నో రకాలుగా మార్పులు చేసుకుని ప్లాస్టిక్ సర్జరీ చేసి ఏడుస్తున్నారు. అవన్నీ మళ్ళీ పొంగిపోయి పక్క నుంచి కణాలు దోసుకొస్తుంటే కోయించుకోలేక ఏదో మన ప్రయత్నం మనం చేస్తున్న దైవానుగ్రహ హేతుకమ్మని భగవంతుడు నిర్మాణంలో వచ్చిన బాగా పెన్నిధిని దగ్గరే పెట్టుకుని అడుపు తినడానికి ప్రారంభించినట్టు, వడ్డాణం పెట్టుకుని వీధికి తిరుపం ఎత్తినట్టు. ఏమమ్మా అమ్ముకుంటే ఈ సంగతే మర్చిపోయినండి, ఇది అడుక్కుంటున్నా అంటే అక్కడ దగ్గర బంగారం ఉందన్న సంగతి కూడా మర్చిపోయి అడుక్కునేవాడి గతి ఎట్లా ఉంటుందో ఆత్మరహస్యం, ఆత్మతత్వం నీలోనే ఉంచుకుని ఎక్కడో ఉందనుకుని అక్కడికి పోయి విచారపడడం, మదనపడడం అట్లాంటిది. విశ్వామిత్ర ఉవాచ, మహానుభావుడు విశ్వామిత్రులు వారు అంటున్నారు, ఏవంచ తన్మహాప్రాజ్ఞ భవంతో రఘునందనం ఇహ అనైంతుత్వరిత హరిణం హరిణా ఇవ. ఓ ప్రాజ్ఞులారా, హరిణాన్ని పట్టుకుందికి ఆడహరిణాన్ని ఎట్లా పంపిస్తారో అట్లనే అంతమంది వెళ్లి రామచంద్ర ప్రభుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి. బలవంతంగానైనా రాముని తీసుకురండి, తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి. యశా మోహో రఘుపతేర్నాప్యాపద్యో నచరాగత వివేక వైరాగ్యవతో బోధ యవ మహోదయ. ఈ స్థితి రామునికి ఆపద వల్ల కానీ, రాగం వల్ల కానీ, దుఃఖం వల్ల కానీ రాలేదు, వివేకం వల్ల వచ్చిందన్నారు స్వామి. వెంటనే ఆలోచించారు, ఇటువంటి దుఃఖం ఉందా, ఇట్లా విచారణ చేస్తున్నాడా, విచారణ చేసి ఆహారం మానుతున్నాడా, అయితే ఆనందపడాల్సిన విషయం. నాకు భార్య లేదన్నం మానేస్తే, పిల్లలు లేరని అఘోరిస్తే, అట్లాంటి వాటికైతే ఏదో రాగమో అనురాగమో పుట్టిందనుకోవచ్చు, నాకు అవేం వద్దు అంటున్నాడు. ఓహో, జ్ఞానోదయం అయింది రామచంద్ర ప్రభు, వివేక విచారణతో కూడుకున్న హృదయం అయింది. అహో భాగ్యం, అహో భాగ్యం. అలాంటి వాడిని చూసినా పుణ్యమేకరా. అంచేత వివేకోదయం కలిగిన రామచంద్ర ప్రభు పూర్ణ వైరాగ్యంతో ఉన్నారు కనుక వారిని తీసుకురండి. ఇది వైరాగ్య కారణం వల్లనే వారికి ఆ దుఃఖం వస్తున్నది కానీ ఇక్కడ ఇతరత్ర భోగభాగ్యాలు లేవని మాత్రం కాదు. ఇహ యాతు క్షణాద్రామ్ర ఇహ చైవం వయం క్షణాత్ మోహం తస్యాపన్యేషాయ మారుతో దీర్ఘేన. ఇక్కడ తప్పనిసరిగా తీసుకురండి.
వాయువు చేత పర్వతం మీద ఉండే మేఘాలని ఎట్లా కొట్టి నెట్టబడతాయో మా వాక్యాల ప్రభావం చేత రాముల్లో ఉండే మోహం అంతా తొలగిస్తాను అన్నాడు విశ్వామిత్రుడు. వారే బద్ధ కంకణం కట్టుకున్నాక ఇంక కాదనే వారెవరు? విశ్వామిత్రుడు మీరు అనుకున్నటువంటి కోపధారి మాత్రం కాదు, అనేక రకాలుగా కూడా వారు గొప్పవారని మీకు మొన్నే విశదీకరణ చెప్పాను. విశ్వామిత్రుడు విశ్వానికంతటికీ కూడా స్నేహితుడు. అంతేకాదు అఖండమైన తపస్సు చేసి ఆ తీవ్ర తప ప్రభావం చేత ప్రతి కోశంలో ఉండే మహద్వైభవాన్ని దర్శించిన మహనీయుడు. ఎక్కడికెక్కడ అణువణువుని కూడా బ్రహ్మమయంగా చూసిన మహద్వైభవశాలి. అందుచేత వారు మాత్రమే సమర్థులుగా అంతటి మా వారు చెప్పడానికి వీర్లేదు. ఏతస్మిన్నాతితే యుక్త మోహే సా రఘునందన విశ్రాంతి మేషతి పదే తస్మిన్ వయమివోత్తమే. యుక్తి వల్ల అతని మోహాన్ని దూరంగా పంపించేస్తాను. అంతేకాకుండా పరమపదంలో విశ్రాంతి తీసుకుంటూ మాలాగే ఆనందంగా ఉంటారు రామచంద్రుడు. నాకు ఆనందం కాక ఏం దుఃఖం ఉంది? మేము తింటున్నాం, తిరుగుతున్నాం, అన్ని చోట్లకి వెళుతున్నాం, అందరితో మాట్లాడుతున్నాం, అందరితో అన్ని చోట్ల తింటూ తిరుగుతూ మాట్లాడుతున్నా, మాకు దుఃఖం లేదు. ఎందువల్ల ఆ తత్వాన్ని అసలు వస్తువుని గుర్తించాము కనుక, గుర్తింపబడ్డ వస్తువు చేత నేను పూర్ణమే అని తెలుసుకున్నాం కనుక మాకు ఏ రకంగా కూడా దుఃఖం కనిపించట్లేదు. రామచంద్ర ప్రభువుకు పాపం గుర్తించే స్థితి రాకపోవడం చేత దుఃఖితుడిగాడు. అతని మోహానంతా దూరంగా చేస్తాను. అతన్ని కూడా మాతో సమానంగా ఉండేవాడిగా చేస్తాను. మా మాదిరి అతడు కూడా ముక్త స్వరూపుడే ప్రకాశిస్తాడు. సత్యత్వాం ముదితాం ప్రాజ్ఞాం విశ్రాంతిం ఉపతాపతాం పీతనం వర్ణవత్తాం పీతామృత ఇవైవశ. అస్వస్థ సత్యస్వరూపము, పరమానంద స్వరూపము, జ్ఞాన స్వరూపము, విశ్రాంతి స్వరూపము, తాపహీనము అయినటువంటి బ్రహ్మ విచారణ చేస్తే చాలు. అయితే అర్హులైన వారు మాత్రమే ఆ విచారణ చేసే అవతల వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టగలరు. అర్హత లేకుండా మేము బ్రహ్మ విచారణ అని బోర్డు పెట్టుకుంటే ఎవరైనా వచ్చి ప్రశ్న వేస్తే సమాధానం చెప్పలేకపోతే అక్కడ ఆనందం లేదు. భూత వైద్యం జరపబడను అని వాడి భూతం చూస్తే వాడికే భయం. మహాభూత వైద్యం జరపకూడనే పెద్ద బోర్డు. ఆ భూత వైద్యం భూతంలో భూతాలు పోగొడతారో తెలియదు కానీ ఈ భూతాలు పట్టిన వాడు వెళ్ళగానే సింధూరం పొట్టి పెట్టు కూర్చుంటాడు అక్కడ. వాడిని చూడగానే ఈ వెళ్ళిన వాళ్ళకి కొంచెం భయం వేస్తుంది, కొత్త భూతం పడుతుంది. పట్టగానే వాడు చెప్పిన వాడిని చేస్తాడు. చేసేట్టుగా ఆ వైద్య ప్రభావంతో వాడి మీద ఉండే నమ్మకంతో ఆ పెద్ద బొట్టు ఆ అరుపులతో వీళ్ళకి పోయినట్లు అనిపిస్తుంది. వస్తే కదా అసలు భూతం లేదు, ఏం లేదు. ఆ భూతం వచ్చింది అని చెప్పి సైకలాజికల్ గా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఏదో పట్టిందండి, జల్లు మనం తుళ్ళిపడుతున్నాం, ఇది మీకేం పర్వాలేదు, ఇక వచ్చిందంటే నా పేరు చెప్పండి అంటాడు. వీళ్ళు తలుచుకుంటే కూడా గుండె గెలగెలాడుతుంటే ఇంకా వచ్చే పనే ఉంది, భయం రాదు. అట్లనే అద్వైత సిద్ధి పొందిన మహనీయుల తాలూకు వాక్యసరణ వింటే ఆ అనుభవం దూరం పూర్ణమైపోతుంది, దుఃఖం దూరం అయిపోతుంది. కనుక నేను చెప్పేది వినండి. ఎటువంటి దుఃఖంలో ఉన్న పిల్లవాడినైనా సరే ఆనందంగా ఉంచుతాను. అంతేకాదు ఈ పూర్ణత్వం తెలిసిన తర్వాత రాముడు పుష్టిగా, లావణ్యంగా, సౌందర్యవంతంగా ప్రకాశిస్తూ ఉంటాడు. అంటే ఏమంటే ఎండిపోయిన వాళ్ళందరూ బ్రహ్మ విచారణ చేస్తే బొద్దుగా ముద్దుగా తయారైపోతారా? బొద్దుగా ముద్దుగా తయారవుతారో లేదో తెలియదు కానీ విచారణ చేశాక వెనకటి దుఃఖాలు పోయి ఆనందంగా ఉండడం సత్యం. సత్యం పునఃసత్యం. తింటే ఆనందం లేదా? తింటూనే ఉన్నాం. నీరసం రోగాలు పెట్టుకు డాక్టర్ రిపోర్ట్లు లేదు. తినడం తక్కువ తింటున్నావా? ఊళ్ళో ఉన్న వస్తువులని మనమే కొనుక్కు తినేస్తున్నాం. ఇంకా కాకపోతే ఫారిన్ తెప్పించుకుంటున్నాం. ఇంకా బాగా డబ్బున్న వాళ్ళైతే ఫారిన్ నుంచి కూడా రప్పించుకు తింటున్నారు. ఏం బాగా తగ్గిందా? ఇక్కడ దొరకవండి, విదేశాన్ని తెప్పించుకున్నాను టాబ్లెట్లు. కొన్ని ఏమైనా తగ్గిందా? తగ్గలేదు. ఇంకెంత అమెరికా నుంచి అంటున్నారు. అమెరికా కాదు, ఎక్కడికి పో, నీ ప్రార్థన కనిపించాల్సిందే. మరి ఎట్లా తగ్గుతుంది? బ్రహ్మ విచారణ ద్వారా. అది బుజ్జౌషధం, అది ఔషధం. ఎందుకంటే ఎప్పటికైనా ఎప్పటిపోయి దాని గురించి అంతకని సేవ చేస్తావు అని చెప్పి కులశేఖరాలు వారు చెప్పినట్టుగా విచారణ చేస్తే దుఃఖం కొంత పోగొట్టుకోవచ్చు. కిం ఔషధై క్లిశసి మూఢ దుర్మతే గేహే నిరామయం కృష్ణ రసాయనం పిబ. ఎన్ని మందులు వాడినా ఈ మందుల్ని రక్షించవు కానీ ఆ కృష్ణ రామ నామామృత పానం చేస్తే ఉన్నప్పుడు నీకు బాధలాగా పోయిన తర్వాతనే బాధ లేకుండా ఉంటావు. ఉన్నప్పుడు బాధ, పోయినప్పుడు ఆ మాత్రం వాడేవండి, ఈ మాత్రం వాడేవండి, మాకు ఇంకా విసుగొస్తున్నదండి. అది కాకుండా మాటలు చూస్తే నాకు ఎలర్జీ వస్తున్నది. ఇప్పుడు అంతకుముందు బాగా వాడేవాడిని, ఇప్పుడు అది లేదు. రామకృష్ణ నామాలు ఎలర్జీ రావు. అవి వాడితే తెలుగు మందులు ఆడదు కనుక నీకు ఒక వికారం పోగొట్టి ఇంకో కొత్త వికారం తీసుకురావు. ఇంగ్లీష్ మందులు అయితే ఒకదానికి వాడితే సైడ్ ఎఫెక్ట్ ఇంకోటి. అట్లా కాదు, ఇది హోమియో. పని చేస్తే పని చేస్తుంది, లేకపోతే ఊరుకుంటుంది చల్లగా. కానీ విపరీత వ్యాఖ్యానాలు, విపరీత రోగాలు తెచ్చిపెట్టదు. అట్లా రామకృష్ణ నామాలు చేస్తూ ఉంటే ఆనందం కలిగినట్లుగా నీ పిల్లవాడికి బ్రహ్మ విచారణ చేత పుష్టిని, తుష్టిని, శాంతిని, దాంతిని, ఆనందాన్ని నేను ఇవ్వగలను అన్న ఆది స్వామి మహదానంద పరశుడి మహారాజు.
నిజాంచ ప్రకృత్యామేవ వ్యవహారం పరంపరాం పరిపూర్ణమానామాన్య ఆచరితస్య ఖండితం. అతడు స్వర్ణోస్త్రమాచ ధర్మాలన్నీ కూడా పూర్తిగా పాటించి విచ్ఛిన్నంగా వదిలిపెట్టాడు కనుక మనస్ఫూర్తిగా ఆచరించేటట్టు చేస్తాను. జ్ఞానులు చేస్తారు కర్మలు, అజ్ఞానులు చేస్తారు. అయితే వీరు చేసినంత నిర్లిప్తంగా పూర్ణంగా ప్రతిమ వాళ్ళు చేయలేరు. అజ్ఞానం చేశారంటే వారేదో చేస్తున్నాను గర్వంతో 10 మంది చూడాలనే భేషంతో ఒకవేళ చేసినా ఏదో కొన్ని పొరపాట్లు తప్పులు ఒప్పులతో చేస్తారు. వీళ్ళు ఎట్లా చేయరు. ప్రతి దాంట్లో కూడా బ్రహ్మ విచారణ చేస్తారు కనుక అగరవత్తి వెలిగించడం దగ్గర నుంచి పువ్వులు సర్దడం దగ్గర నుంచి అంతా కూడా బ్రహ్మానుభవంతో బ్రహ్మార్పణం బ్రహ్మహరి అంతా కూడా బ్రహ్మమే 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 అంటే పువ్వులు కోయడం దగ్గర నుంచి కూడా తెలుగు నుంచి పువ్వును కోస్తున్నారు. పుణ్యో గంధ పృథివ్యాంతి దేశాస్మిభావసౌ జీవనం సర్వభూతేషు తపస్యాస్మి తపస్విషు. పుణ్యగంధం నీది, రూపం నీది, నామరూప కల్పన నీది, ఈ రేకుల అమరిక నీది, ఇందులో పరిమళం నీది, ఇందులో ఆకర్షణ నీది. ఇంత చక్కగా నువ్వు సృష్టి చేస్తే ఈ పుష్పాలు నీవి నీకే ఇవ్వడానికి మధ్యలో నా దళారుద్యోగం కోసుకుని ఎంత బాగున్నాయి. ఈ సృష్టి ఒక్క పువ్వు మనం తయారు చేయలేం కదా, ఎంత సైన్స్ డెవలప్ అయిపోయిందో. ఒకవేళ తయారు చేసిన దాంట్లో చెంటు దూదులు పూర్వం ఊరే పీల్చుకుంటే ఒక రోజు ఉంటుంది. పోనీ ఆ పువ్వు పట్టుకున్నప్పుడు సున్నితమా సుకుమారమా ఏం లేదు, కర్రలా ఉంటుంది. ఏంటో మాకు పంచారండి సెంటు పూలు అన్నాం. ఆ చెవిలో పెట్టుకుంటే ఆనందంగా ఉందా, పోనీ చెవుల్లో పెట్టుకుంటే ఆనందంగా ఉందా, మామూలు పూలు పెట్టుకుంటే ఉన్నంత ముచ్చటుందా? వీళ్ళని చూసి వాళ్ళు నిర్గంధ కుసుమ అంటారు. ఆ కుసుమాలు తయారవడం మొదలుపెట్టి అంతా ప్లాస్టిక్ లోకం. అదేమిటో ప్రతి సన్నజాజి మొక్కల్లా కనపడడం, ముడి చుట్టూ చుట్టుకుంటే అవన్నీ గుచ్చుకుంటే వాళ్ళకి గుచ్చుకుంటే చూసి వాళ్ళకి అసహ్యంగా ఉంటాయి. వాళ్ళకేం సుఖం ఉందా పెట్టుకున్న వాళ్ళకి బుర్రంగా గుచ్చుకుంటుంటాయి. గుచ్చుకున్న ఒకళ్ళ కోసం అని చెప్పి వీళ్ళు ఏడుస్తుంటారు. ఒకళ్ళ ఆనందం కోసం మనం ఎన్నైనా ఆహ్వానం పని చేస్తాడు. ఏమండి మీరు ఎలా భరిస్తున్నారు? అలాగేనండి మీరు అందరూ ఆనందపడ్డారు కదా అందుకోసమని. అట్లా ఉండేటువంటి నిర్గంధ కుసుమల్లా ఉంటే పూర్ణత్వ సిద్ధి లేదు. పూర్ణ అనుభవం పొందితే ఆ ఆచరణ ప్రధానమైన జీవితం వస్తుంది. జ్ఞానులకి అజ్ఞానులకి తేడా చెప్పుకొచ్చారు. జ్ఞానులు చేసే ప్రతి పని కూడా యోచనతో చేస్తారు. ఈ వస్తువు లేదు, వాళ్ళ పువ్వులు దొరకలేదు, నిన్న దొరికినాయి. వాళ్ళకేమో మరోమని చెడు దగ్గరకు వచ్చి అడిచారు. రోజు పువ్వులు పెట్టుకునే వాళ్ళ మాకు పువ్వులు లేకపోతే పూజ ఎట్లా చేస్తాము అని. లేవు. అహింసా ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, సర్వభూతదయా పుష్పం, క్షమా పుష్పం విశేషిత, శాంతి పుష్పం, తప పుష్పం, జ్ఞాన పుష్పం, తదైవ చ సత్యమష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్. భగవంతుడికి కావాల్సినవి అంతర్గత కుసుమాలు ఇవి కావాలి. కానీ బహిర్గతంగా పువ్వులు తీసుకొచ్చి పూజ చేస్తుండడం, బలబలా 4 పూలు పోసేయడం, అక్కడితో ఆ పూజ అయిపోయింది. మళ్లీ రేపు పొద్దున్న దాకా దేవుడికి చూడక్కర్లేదు. అది బల్లుల పాకరి, చీమల పాకరి, ఆ ప్రసాదం ఆ పెట్టిన పందారు ఏదో చీమ తినేసి అమ్మవారు మీకు కాకేస్తూ ఉంటే ఆమె నిర్లిప్తంగా ఊరుకుంటుంది. ఆమె జగన్ మాతృమండలమూర్తి కదా. మన పిల్లలు బుగ్గంతా రాసుకొచ్చి మన ఒళ్ళో కూర్చున్నా మనకి ఎంత కమ్మగా ఉంటుందో అలాగనే చీమలు దోమలు ఆమె సంతానమే కనుక ఆ పాకృతంగా ఏముండదు. మనకి వికారం. ఆ పంచదార నైవేద్యం పెట్టి పైకి తీసి పక్కన పెట్టకూడదు. జ్ఞానులు చేసే కార్యక్రమాలు ఎక్కడికక్కడే ఆ భగవతి ఆ స్వరూపం ధరించి ఇక్కడ కూడా ఉన్నది ఆ చైతన్యాన్ని గుర్తిస్తారు కనుక మనం ఎంత శుభ్రంగా చేసుకుని చీమలు దోమలు పాకకుండా ఉంచుకుంటామో విగ్రహాలు కూడా అట్లా ఉండేటట్టు ఏర్పాటు చేస్తారు. జ్ఞానులు చేసే అర్చనది, అజ్ఞానులు చేసే అర్చనది. ధూపం ఇచ్చిన, దీపం వెలిగించిన, ఒక ఫలం నైవేద్యం పెట్టినా అది మరలా వారి ప్రసాదంగా స్వీకరించిన ప్రతి దాంట్లో బ్రహ్మభావన ఉంటుంది. లౌకికలుగా భావం తెలియదు. ఏదో పెట్టాం చేసాం వారానికి ఒకసారి చేస్తేనే గొప్ప. పైపెచ్చు అంత జ్ఞానం ఉండి వారు చేస్తున్నారండి అంటే చేయకూడదని వాళ్ళ ఉద్దేశం. జ్ఞానం కలిగిన తర్వాత ఇంకేం పనులు అక్కర్లేదు. జ్ఞానం కలిగిన వాడు డైరెక్ట్ గా అలాగే లేచి వెళ్ళిపోతాడు శరీరంతో. జ్ఞానం కలిగిన తర్వాత కూడా చేయాల్సిన శిష్టాచార సంపత్తి గల వాళ్ళు ఏదైతే చేస్తారో దాన్ని ఆశ్రయించే లౌకికులు కూడా ఆ ధర్మాన్ని పాటిస్తారు అని. అట్లా పాటించడం కోసం ఆచరణ ప్రధానంగా ఉండాలంటే నేను చెప్పినటువంటి ధర్మాన్ని పూర్తిగా గుర్తింపజేసుకుని రామచంద్ర అట్లా తయారవుతాడు. భవిష్యతి మహాసత్వో జ్ఞాత లోక పరావరాహ సుఖం దుఃఖం దశ ఆహీనం సమలోష్టోస్మకాంచనా. సత్వగుణం వృద్ధి అయ్యేటట్టుగా విచారణ చేస్తాము. ఆ గుణం వృద్ధి కాగానే కార్యకారణాలు గుర్తిస్తాడు. సుఖ దుఃఖాలకు అతీతుడైపోతాడు. ఏ వస్తువు లేదని విచారం ఉండదు. ఏదో వస్తువుతో దర్పించుకుంటుంటారు. ఏమండి వాళ్ళేదో పాత్రలు కొనుక్కున్నారు, మీరు కొనుక్కోరా? ఉన్నవి చాలు. అదేంటండి చాలా చీప్ గా ₹1 కారు రకాలు. ₹1 కారు అంటే ఎంతకాలం అంటే మనకు తెలియదు. వాడు 6గా ఇచ్చేస్తున్నా అంటే ఏ 18 కొందిచ్చి మనకు 6 ఇస్తారు. కానీ లేదు వాడు కొన్న బేరానికి అమ్ముకుంటే వాడు అడుగుతున్నట్టే. అంచేతనే వాడు కొనుక్కునే వస్తువులు అమ్మేస్తూ ఉంటే లేదు ఇంకా కొనేసుకోవడం. ఎవరో అమ్మేసి చెడిపోయి అమ్మేసిపోతుంటారు. ఏమంటే అమ్ముకుంటే మరి చెప్పండి.
అని చెప్పి వాళ్ళు కూడా సామాన్లు కొనేసి పెట్టించుకోవడం. ఎన్నాళ్ళు ఎన్ని కొని పెట్టుకుంటాం, కొన్నమేమో పట్టుకెళ్తావా? అలాగని చెప్పి దాచుకోకపోతే ఎలాగండి? దాచుకోవాల్సిందే. ఏమిటి దాచుకోవాలి? ధర్మం దాచుకో, దానం దాచుకో, త్యాగం దాచుకో, అద్వైత వైభవం దాచుకో. దాచుకోవాల్సిన వస్తువులు ఇవి. అసలు దాచాల్సిన వస్తువులు మనిషి అక్కర్లేని పెంట పేడ అంతా ఎత్తుకోవడం, గంపలకి ఎత్తుకుని దాచిపెట్టాం. ఏమండి ఏమిటి స్టోర్ రూమ్ ఏమున్నాయి దాంట్లో? వద్దులేండి, ఏవో ఉన్నాయండి, ఒకసారి తీయండి చూద్దాం. తలుపు తీస్తే విరిగిపోయిన కుర్చీలు, ఆ చిరిగిపోయిన చేపలు, చీపురు కట్టలు. అయ్యో గది బాగు చేస్తే ఎవరో ఉండడానికి పనికి వస్తుంది. లేదండి సనాతనంగా వస్తున్నాయండి ఇరిగిపోయిన కుర్చీలు. సనాతనంగా వచ్చి వాళ్ళు ఏం చేశారు, తర్వాత మనం ఏం చేస్తాం? ఇరిగిపోయిన కుర్చీలు దాచేసావు, చచ్చిపోయిన మనిషిని ఇంట్లో పెట్టుకుంటావా? అమ్మో అద్దలా పెట్టుకుంటామండి, కంపు కొట్టి ఇదే అంతే. బూజులు పెట్టి చెదలు పెట్టి నా జాతర బట్టి ఉన్న కంపు కూడా పాడైపో. అయితే పెట్టకపోతే ఎట్లా? ఎందుకు పెట్టారండి అంటే మా గుర్తుగా ఉంటుంది. ఎవరిని మా తాతగారు కూర్చొని చెప్పుకుంటే అట్లా విరిగిపోయింది. అందుకోసం ఇప్పుడు పర్వాలేదండి, తా ప్రజ్ఞావంతుడు కనుక ఇంకా అవి ఉంటే శనపప్పు కూడా అమ్మేస్తున్నాం. అమ్మి అంతా ఎక్కడెక్కడే అలా ఉండగలిగితే. అందుకని అద్వైత అనుభవం చెబుతూ మహనీయ రామకృష్ణ పరమహంసదేవుడు అంటారు, అద్వైత అనుభవం నీకు కావాలంటే పేదవాడి ఇల్లులా ఉండాలి నీ హృదయం, అప్పుడు వస్తుంది. వైభవంతో కోటీశ్వరుడి ఇల్లు చూడకు, పేదవాడి ఇల్లు. వాడికి పాపం ఉంటే చదవనంటే తీపు ఉండదు, ఇంటికి గిన్నె ఉండదు, గిన్నె ఉంటే కట్టగా ఉండదు, ఏదో అడుగు తెచ్చుకుంటాడు, తినేస్తాడు, అక్కడ గోడకు మేపును. పేదవాడిల్లా నీ మనసు శూన్యంగా ఉంటే నేను చెప్పే అద్వైతం పడుతుంది. అట్లా శూన్య హృదయం. అలాగని చెప్పి శూన్యమన్నా నిరీశ్వర సిద్ధాంత ప్రతిపాదన చేసుకుని భగవంతుడే లేడు అనుకోవద్దు. కనుక విశ్వవిచారణతో కూడుకున్న అనుభవం కావాలంటే గడ్డి పరకని, రాతిని, బంగారాన్ని తూష్ణీభూతంగా చూసేటువంటి స్థితి. అంటే అన్ని చెబుతూ అన్ని అనుభవిస్తూ అవన్నీ వద్దనంటే అలాగండి. అంటే ఇప్పుడు మీ అందరినీ ఇల్లు వాకిలు వదిలి సన్యాసుల్లో కలుసుకొని పొమ్మంటలే. ఇవి గుర్తించండి. ఇట్లా ఉంటుంది మన పరిస్థితి, ఎప్పటికైనా పోక తప్పదు. అందుకోసం అని చెప్పి ఇంకా ఆర్భాటం పెంచుకోవడం వల్ల దుఃఖమే కాని ఆనందం లేదు అని గుర్తించండి చాలు. ఇత్యుక్తే మృణాథ రాజా సంపూర్ణమాసాః ప్రాహినోదాం మానేతుం భూయో దూత పరంపరాం. ఎప్పుడైతే మునీశ్వరుట్లా చెప్పారో దశరథుడు బ్రహ్మానందం కలిగింటామయ్యా, నా కుమారుడు మళ్ళీ మామూలుగా అయిపోతాడు, రాజ్యం పరిపాలిస్తావో పరిపాలిస్తాడు. నేను చెప్తానుగా, అద్వైత అనుభవం కలిగిన తర్వాత మీ రామచంద్ర ప్రభు రాజ్యాన్ని పరిపాలిస్తాడు, నీ కొడుకు వివాహం చేసుకుంటాడు, సంతానం కంటాడు అంటే వాళ్ళకి ఆనందం. మళ్ళాగే మన వాళ్ళు కూడా ఉంటే హాయిగా మన పాటలు వాళ్ళు పడుతుంటే బ్రహ్మానందంగా దాన్ని చూసి మనం చూసి వాళ్ళు అఘోరిస్తుండొచ్చు జంటగా. ఏదో ఒకటి తోడు ఉండాలి కదా అని చెప్పి దశరథుడికి బ్రహ్మానందంగా లేదు. పోలే నాలాగే మా అబ్బాయి కూడా పెళ్లి చేసుకుంటాడు, పరిపాలన చేస్తాడు అంటే ఏదో ఒక ఆశ చూపిస్తారు, ఆశ చూపించి అనుభవం కలిగిస్తారు. కనుక మీ అబ్బాయి జ్ఞాన విచారణ చేసాక మునుపటి కన్నా కూడా ఆనందంగా ఉంటారు. చేతావదాతు కాలేన రామో నిజగృహాదనాచ్ పితుః సకాసమాగంతు మతిర్దోత్రైవాచలం. పదే పదే మాట పంపిస్తూ ఉంటే రామచంద్ర ప్రభు తూర్పు కొండ మీ సూర్యోదయం అయినట్టుగా మెల్లిగా కూర్చున్న వాళ్ళు లేచట్టు, సరే వస్తాను పదండి, నా ప్రాణం తీసుకున్నారా, వచ్చిన వాళ్ళు ఎవరో తెలియదు కానీ 10 సార్లు రావాలి సభకు పిలుస్తున్నారు కనుక తప్పదనుకుని బయలుదేరేట. వృత్తః కతిపయప్రత్యైః వృత్యాభ్యాగంచ జగామః తత్పుణ్యం స్వపితు స్థానం స్వర్గం సుపరతేతరే. వృత్తులతోటి సోదరులతోటి వెంటరాగా స్వర్గం బోలేటువంటి దశరథ మహారాజు గారు సభాప్రవేశం చేసేవారు. దూరాదేవత దర్శో రామో దశరంతల వృత్తం రాజసమూహేన దేవాగానవాసనం. దేవతల చేత నిరంతరం కొలబడేటువంటి మహేంద్రుల్లా ఉన్నట్టు దశరథ మహారాజు. అందరూ చుట్టూ పర్యవేక్షించున్నారు. వారందరితో ఉన్నటువంటి ఆ స్థలానికి చేరుకున్నారు. వశిష్ఠ విశ్వామిత్రాభ్యాం సేవితం పార్థయోర్ధోః సర్వశాస్త్రార్థజ్ఞాన మంత్రి బృందేన మాలితం చారుచామరహస్తాభి కాంతాభి సముపాసితం కుబుద్ధిరామూర్తాభి సంస్థానే వర్చితు. ఉభయ పార్శ్వాల్లో వశిష్ఠులు విశ్వామిత్రులు కూర్చున్నారు. ఇంజామర్లు ఇస్తున్నారు ప్రచారకాగం. బుద్ధివంతులైన మంత్రులందరూ కూడా పరివేష్టించున్నారు. అట్లాంటి దిక్కులన్నీ కూడా ఆక్రమించబడి దిగంతరాలతో వ్యాప్తంగా ఉండే మహేంద్ర సింహాసనం మీద ఉన్నట్టున్నారు. దశరథుడు తండ్రి గారిని చూశారు, వైభవం చూశారు, ఋషీశ్వరుని చూశారు. రామచంద్ర ప్రభు నిదానంగా అడుగు వేసుకుంటూ వెళ్తున్నారు. వశిష్ఠ విశ్వామిత్రాచ్యస్తదా దశరథాదః సదృశో రాఘవం దూరాం దుపాయాంతం గుహోపమం దూరం నుంచి వస్తున్న రామచంద్ర ప్రభువుని దశరథుడు విశ్వామిత్రులు వశిష్ఠుల వారు చూశారు. గుహోపమా
కుమారస్వామిలా ప్రకాశిస్తూ వస్తున్నట్ట స్వామి. సత్రావష్టావ గర్భేణ శైత్యేనే హిమాచలం శ్రితం సంసేవ్య గంభీరేణ స్ఫుటేన చ. హిమాలయంలా గంభీరంగా ఉన్నాడు, సిద్ధపెట్టుడుగా ఉన్నాడు, చూడడానికి మహానందంగా ఉన్నాడు, సౌందర్యంతో కూడుకున్న హృదయంలో చలదనం కూడా కనబడుతున్నది. ముఖంలో సౌమ్యం సమశుభాకారం వినియోదరార మానసం కాంతో ఉపశాంతం వపుషం పరస్యార్థాన భాజం. సంపూర్ణ వికాసం ఉంది. యవ్వనంలో ఉండాల్సిన సంపూర్ణ వికాసం అంతా శరీరంలో కనబడుతున్నట్ట. వృద్ధుడికి ఉండాల్సిన జ్ఞానం అంతా ముఖంలో ప్రకాశిస్తున్నట్ట. యవ్వనంలో ఉన్నాడు, వృద్ధుడి తాలూకు బ్రహ్మవర్చస్సు అంతా అక్కడ కనబడుతున్నది. అయితే యవ్వనంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మవర్చస్సుతో ముసల్తానం వస్తుంది అనుకోవద్దు, అంతకన్నా ఎక్కువగా ప్రకాశిస్తారు. యవ్వనం ఇంద్రియాలతో అనురాగ పంజరంలో చేరిపోవడానికి మనకు వచ్చేది. ఆ యవ్వనాన్ని సద్వినియోగం చేసుకుని వృద్ధుల తాలూకు ధర్మాన్ని విచారణ చేస్తే, వృద్ధ సేవితంగా ఉండేటువంటి ధర్మం ప్రకాశిస్తే యవ్వనం వచ్చినందుకు సార్థకత అవుతుంది. యవ్వనంలోనే ఏ పని చేసినా ఆ యవ్వనం సార్థకం చేసుకున్నారంటే జన్మకర్మ నివృత్తి, బ్రహ్మానంద ప్రాప్తి. అది కానీ సార్థకం లేకుండా ఎందుకు పుట్టామో మనకు తెలియకుండా మనవాడు పుట్టి మన ఆ పనులు చేసిన పనులే మనం చేస్తూ మరలా తిరుగుతూ, అందుకోసమే మళ్ళీ అరువు వస్తుంటే అనేక జన్మల సంస్కారం చేత కిందకు వెళ్తుంటాం. ఇక్కడ ఎట్లా లేదన్నా స్వామివారి వైభవంతో కనబడుతున్నారు. యవ్వనంగా ఉన్నారు, వృద్ధుల తాలూకు ప్రకాశం ఉంది. సముద్యుక్తోపరారంభం వృద్ధోపశమనం శోభనం అనుద్విగ్రమణానందం పూర్ణ ప్రాయమనోరథం విచారిత జగజ్జాతం పవిత్ర గుణగోచరం మహాసత్వీకలోభైశ్చ గుణైర్వ సమాశ్రితం ఉదారమార్యమా పూర్ణం అంతరకటరకోటరం అవిక్షుతయా వృత్యాదర్శయంతమనుత్తం. అతడు చాలా ఉదారుడుగా ఉన్నాడు, ఉన్నతుడుగా ఉన్నాడు, సాధన సంపత్తి గలవాడుగా ఉన్నాడు. ఇంకా కళ్యాణ గుణాలు చెప్పడానికి వీల్లేదు. సమస్త కళ్యాణ గుణాలకి ఆటపట్టుగా ఉన్నటువంటి ఆనందమూర్తి రాముడు అన్నట్టుగా ఉన్నాడు. రాముడు అపర భాస్కరుల్లా ప్రకాశిస్తూ వస్తూ ఉంటే, భాస్కరుడు నీడలో ప్రకాశించే చందమామల్లా ఉన్నట్ట భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు. ఆ నలుగురు కలిసి ఒక్కసారి వచ్చారు సభలో. ఒక్కసారి నలుగురు సభలోకి వచ్చేటప్పటికి చతురంగ బలాలతో కూడుకున్న దశరథుడికి కొత్త బలం చేకూరింది. వారు ఎట్లా ఉన్నారంటే అంతఃకరణ చతుష్టయంలా ఉన్నారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం నాలుగు ఒక చోట చేరి వస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నారు రామచంద్ర ప్రభు సోదరులతో కూడుకుని. ఏవం గుణగణాకీర్ణో దూరాదేన రఘూద్వహ పరిమేస్మితాచ్ఛాచ్ఛ్య స్వంభారా పల్లవా ప్రణామం జలచ్చర చాడుచూడామణి మరీచిన శిరస వసుధా కంపలోల దేశాచల తృతీయా. మహానుభావుడు రాగానే తండ్రి గారికి నమస్కారం చేయడం కోసం దగ్గరగా వచ్చాడు. నిర్మలమైన వస్త్రాలు, ధౌత వస్త్రాలు కట్టుకున్నాడు, ముత్యాల ఆభరణాలు పెట్టుకున్నారు, నవరత్న ఖచ్చిత కిరీటం ధరించారు. శిరస వసుధా కంపంలోల దేవాచలాశ్రితం. అట్లా నడిచి వస్తున్నటువంటి రామచంద్ర ప్రభువుని చేశారు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, దశరథుడు. చూస్తే నడుస్తున్నప్పుడు శరీరం కదులుతుంది, శరీరం కదులుతున్నప్పుడు తల కూడా కదులుతుంది, తల కదులుతున్నప్పుడు ఆ కిరీటం కదిలి ఆ కిరీటంలో ఉండే మణులన్నీ కూడా చూసేవాడి కళని చరమర చేస్తున్నట్లుగా కనబడుతున్నాయి. యావం మునీంద్ర భువతి పితు పాదాభివందనం కర్తుమభ్యాగతామాఘాలం రామా కమలోచన ప్రథమం పితరం పశ్యాన్ మున్మాన్యేకమౌనిత తత్రో విప్రాస్తతో బంధు తతో పూగణాం సుహృత. శిరోరంకాల భూషణమైనటువంటి ఆ కిరీటంతో మొట్టమొదటిగా వెళ్ళగానే తండ్రి గారికి నమస్కారం పెట్టారు. తండ్రి గారికి నమస్కారం పెట్టి ఆ కిరీటంతో ఉన్న తల అట్లా ఎత్తేటప్పటికి అవన్నీ తలతల మనులన్నీ అటు ఇటు వణికినట్టు ఉన్నాయట. చాలా వినయంతో ఔదార్యంతో వణుకుతున్నట్టుగా ఉన్నాయట. ఆ ప్రకాశం చూశారు. ఆ తర్వాత మేరుగురి సమానంగా ఉండేటువంటి మహర్షులు వశిష్ఠ మహర్షికి, విశ్వామిత్రులకి, నరసరస్కుడికి నమస్కారం చేశారు. ఆ వెంటనే శోభన హృదయ మహానుభావుడైన రామచంద్ర ప్రభువుకి సామంతులందరూ కూడా వందనం చేశారు. వందనం చేస్తే ప్రథమం పితరం పాశ్చాన్ ముని మానితో తత్రో విప్రాం సదాబంధో గురుగణాం సూర్దాహ. విద్యను అభ్యాసం చేయించిన గురువులు, బంధువులు, విప్రులు, సామంతులు అందరూ నమస్కారం చేస్తే చూడండి గౌరవం ఎక్కడెక్కడ ఎట్లా పాటించాలో రామచంద్ర ప్రభు ధర్మాన్ని నిర్ణయించారు. తండ్రి గారి దగ్గరికి వచ్చి శిరస్సు వంచి నమస్కరించారు. ఆ శిరస్సు మీదున్న మకుటం ప్రకాశిస్తూ ఉండగా ఆ మకుట కాంతులన్నీ నిరాజనంగా సమర్పిస్తూ పెద్దలైనటువంటి వశిష్ఠ, విశ్వామిత్రులకు నమస్కారం చేశారు. ఆ తర్వాత లేచి అందరూ నమస్కారం చేస్తే అట్లా చూశారు. చూసి కళ్ళతోటే మీకందరికి ఇదే వందనం సాష్టం పడిపోవడం. అవసరం లేని చోట చేయాలి, అక్కర్లేని చోట మానేయాలి. అక్కర్లేని చోట వందనం, అవసరం చోట లేదు. అట్లా కాకుండా వందనం చేశారు. ఆ నమస్కారం అందరూ అందుకున్నారు. గురుజనులకి మనస్సులో నమస్కరించి అట్లా నమస్కరించడం అయిపోయిన తర్వాత జగ్రాహాచ తతో దృష్ట్వా మనాన్ముఖా తదాగిరా రాజలోకేన విహితాం తాం ప్రణామం పరాంతరం. చూపుల చేతను, తల ఊపడం చేతను రాజులోకమందరినీ కూడా సమ్మానం చేసేరు. అందరూ వందనం చేస్తే
ఒకసారి చేతితో ఆశీర్వచనం చేసినట్టు చేశారు. ఆ చేతికి కరచాలను ఇట్లా ఇట్లా అనేటప్పటికల్లా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవడానికి కావాల్సిన అవకాశం ఇచ్చారు. విహీతాసీర్ముఖభ్యాం రామం సుసుమానసాః అపసాదప్పితు పుణ్యం సమీసం సురసుందరాః. వశిష్ఠ విశ్వామిత్రులాస్వరించిన పిదప సురసుందరుడైన రామచంద్ర ప్రభు పవిత్రమైనటువంటి పితృపార్శ్వాన్ని సమీపించారు. తండ్రి గారు పక్కగా చేరారు. నమస్కారం చేసి ఆ పక్కన నిలబెట్టేప్పటికల్లా పాదాభివందనం పరమం తమసాదౌ మహీపతి శిరస్యాభ్యాలింగాం చుంచుభం చ పునః పునః శత్రుఘ్నం లక్ష్మణం చైవ తదైవ పరవీరః ఆలాలింగం ఘన స్నేహో రాజహంసోం భుజోయదా. రామచంద్ర ప్రభువుని చూసేటట్టుకే దశరథుడు పొంగిపోయి దగ్గరగా తీసుకుని ఆ చెక్కలు ముద్దు పెట్టుకున్నట్టు. సభలో ఉన్నాను, రాముడు వచ్చాడు, ఇంతమంది పెద్దలు ఉన్నారని కూడా లేదు. దేహాభిమానం పరిస్థితి కూడా మనకిష్టమైన వస్తువు దొరికేటప్పటికీ ఎంతమంది ఉన్నారో మనకేం అక్కర్లేదు. మనకి రాక స్నేహితుడు వచ్చాడు, ట్రైన్కి వెళ్ళాం, వాడు దిగుతున్నప్పుడు ఆ ట్రైన్ ఆకముందు వాడు చేయి చచ్చిపోతాడు. వాడు దిగ్గానే ఇంతమంది జనంలో కొడదోసుకొని వాడు గట్టిగా వాటేసుకుంటారు. ఉత్తర హిందుస్థాన్ లో ఈ సాంప్రదాయం ఉంది. మనకైతే నామోషి కాలించుకుంటే అందరూ చూసి ఏమని అనుకుంటారేమో వాళ్ళు ఎట్టలేదు. వాడు దబానాలు కాలించుకుంటారు, ఆ తల అటు ఇటు ఒకసారి అనుకుని గట్టిగా వాటేసుకుంటారు. ఇంతమంది చూస్తూ ఉంటే ఇదేంటి పబ్లిక్ అందరిలోనూ కూడా ఎలా కాలించుకున్నాం సిగ్గా అనడానికి వీల్లేదు. ఆ ఆనందం వచ్చి పొంగిపోయేటప్పటికల్లా ఎవరు చూస్తున్నారో అన్న భావన కూడా కోల్పోయి గాఢంగా వాటేసుకోవడం సాధి లక్షణం కనుక తండ్రికి రామచంద్రుడు మీద ఉండే ప్రీత్యార్ దగ్గరగా వాటేసుకుని గాఢ పరిశ్రమ సుఖాన్ని అనుభవించారు. ఆ బుగ్గల్ని పాలభాగాన్ని చుంబించారు. వారు పక్కగా వెళ్ళగానే లక్ష్మణుడు వచ్చారు, భరతుడు వచ్చారు, శత్రుఘ్నుడు వచ్చారు. అందరినీ కూడా అట్లనే గాఢంగా వాటేసుకున్నారు. పిల్లలతో ఉండేటువంటి తల్లిదండ్రులకు ఆనందం ఇంకా లోకంలో ఎక్కడా లేదేమో అన్నట్టుగా ఆలింగనం చేసుకున్నాడు దశరథుడు. నిజం కూడా అంతే. అంత మమకారం లేకపోతే వీళ్ళు పెరగడం ఎట్లా, మనకి అనడం ఎట్లా. అందుకోసం చెప్పి బాగా పెంచాలి, ముద్దు పెట్టుకోవాలి, ఒళ్ళు గుర్తుపెట్టుకోవాలి. బాగా పెంచిన తర్వాత ఆఖరి వాళ్ళు చెప్పే పాఠం వాళ్ళు చెప్తారు. అంచేతను మహానుభావుడైన దశరథుడు బాగా ముద్దు పెట్టుకు దగ్గరగా కూర్చోబెట్టుకున్నారు. ఉత్సంగే పుత్ర తిష్టేది వదత్యస్యే మహీపదౌ భూమా పరిజనాస్తీర్ణి సోంసుకే దాన విక్షత. ఇంకా పాపం ఆశపోలే దశరథుడికి. ఉత్తుంగే పుత్ర తిష్టతి, రామారా ఒళ్ళో కూర్చోనైనా పదత్యే మహీపదవు. ఎంతో ఆనందంతో రాముని దగ్గరగా వచ్చుతావు, మీరు కూర్చోమంటే కూర్చోను. ఇది సభా మర్యాద కాదు. భూమౌ పరిజనాస్తీర్ణ సోంసోదికే అదవక్షతే. పరిజనులందరూ వచ్చి ఒక తెల్లటి బట్ట పరిచారు సభలో. అక్కడ మేము ఇక్కడ కూర్చోవలసిన వారు కానీ ఈ సభా మధ్యలో ఇంతమంది మహనీయుల మధ్యలో ఈ ఊళ్ళో కూర్చోవడం రాజధర్మం కాదని చెప్పి తండ్రికి ధర్మ ప్రబోధం చేసిన మహనీయుడు రాముడు వెంటనే ఆ వస్త్రం మీద కూర్చున్నారు. కూర్చుని ఇక ప్రశ్నలు వేసేటువంటి పద్ధతిలో ఉన్నారు రామచంద్రుడు. రాజోవా పుత్ర ప్రాప్తదీయేకస్వాం కళ్యాణాంచం భాజన జడవ జీర్ణాయ బుద్ధాయ కదయాత్మా నదీయదే. ఆహాహా, నా కుమారుడు ఎంత గుణవంతుడు, ఎంత వివేకసారి, ఎవరికి వాళ్ళకి పొంగిపోవడం సహజ లక్షణం కదా. బుద్ధిని కూడా కోల్పోయి నేను పిల్లవాడిని దగ్గరికి తీసుకుంటే కూడా తన ధర్మాన్ని తాను పాటించాడు. అయినా నువ్వు తప్పకుండా పూర్ణానుభవం పొందాల్సిన అర్హత గలవాడు. వృద్ధ విప్రగురో ప్రోక్తాంతా దృశ్యేనానుతిష్టతి పదమాశ్చాద్య పుణ్యం నమోహ మనువాదకి. పెద్దలు గురువులకు వారు చెప్పేటువంటి దాన్ని పుణ్యాత్ములైన వారు ఎట్లా ఆశ్రయించి ఆర్జించడం కోసం ప్రయత్నం చేస్తారో అట్లానే రామచంద్ర ప్రభు చూపులు తిన్నగా వెళ్ళి విశ్వామిత్ర వశిష్ఠాదుల మీదకి వెళ్ళి నమస్కారం చేసి ఆగేయటం. ఇక ముందు ఏం చెబుతారో ఇద్దరు మోహాదీనులు కాకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. తాదావదేవాహ పదో దూరే తిష్టంతి పరిపేళవాహ యావదేవా సమోస్యం ప్రసరా పుత్రధీయతే. మోహాంధుడు కాకుండా ఆయన ఆపదలు నీ దగ్గరికి రానివ్వకు. పెద్దలు వచ్చారు, వారితో ఏం చెప్పాలనుకుంటున్నావు జాగ్రత్తగా మాట్లాడు, నీకు దుఃఖం లేకుండా చేస్తాను వీరందరూ అంటున్నారు. నీకు దుఃఖ కారణం ఏమిటో చెప్పు. శ్రీ వశిష్ఠో వాచ. అప్పుడు వశిష్ఠుడు అన్నారు, రాజపుత్ర మహాబాహో సూరస్వాం విజితాస్త్వయ దురచ్ఛాదా దురారంభ ఆప్యామి విషయారహ. విషయాలతోటి విషయాలని జయించిన వాడవు, శత్రువుని ముందే జయించిన వాడవు, రాజపుత్రుడవు, మహావీరుడు కనుక నీకు నేను వేరే చెప్పాల్సిన పని లేదు. హిమజ్ఞాతం ఇవాజ్ఞానం యోగ్యో వ్యామోహ సాగరే విని మధ్యశిఖల్లోల బాహుడే జాడ్య సరణీ. వ్యామోహ సముద్రంలో మునిగిపోతున్నావు అజ్ఞానంలా. ఎందుకు అట్లా మునిగిపోతున్నావు చెప్పు. నీ దుఃఖానికి కారణం ఏమిటో చెప్తే దుఃఖోపశమనం చేసే మహనీయులందరూ ఇక్కడ ఉన్నారు. ఎక్కడైనా పెద్దలు వచ్చినప్పుడు వారి దగ్గర చెప్పుకుంటే దుఃఖం పోవాలి, రోగం ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి పోయి చెప్పుకుంటే రోగం పోవాలి. కానీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమిటమ్మా నీకు రోగం, అదే అండి నాకు ఎంత సిగ్గు బాబు నేను చెప్పలేను అంటే నీకు మందు నేను ఇవ్వలేను అవతల కడమంటుంది. అక్కడ సిగ్గుపడితేలా, ఆ రోగం రాకముందు సిగ్గుపడే రోగాలు రాకుండా ఉంటే ఏర్పాటు చేసుకుంటే బాగుంది.
మందు జాగ్రత్త కన్నా ముందు జాగ్రత్త, ఎక్కువగా మిక్కుటంగా తినకుండా ఉన్నా బాగుండు. అన్ని తిని రోగం తెచ్చుకుంటే వైద్యుడి దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే కుదరదు. అతని బ్రహ్మహత్తులు పూజ్యులు పూర్ణస్వరూపులైనటువంటి గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మర్మాన్ని పెట్టుకుని మాకేమిటో ఈ భావన వచ్చిందండి ఆ భావన వచ్చిందని కపటంగా మాట్లాడితే వారి పోయి వాడు తీసుకున్నట్టే అవుతుంది. కనుక ఏ మనస్సులో ఏ భావన ఉందో ఆ భావన అంతా చెబితే దానికి ఎట్లా విమోచన మార్గం చూపించాలో వాడు చూస్తారు. నీవు ఎందుకు జడులా ఉండిపోతున్నావు, మునిలా ఉండిపోతున్నావు అని చెప్పి వశిష్ఠుల వారు అయితే విశ్వామిత్రులు ఉన్నారు. శ్రీ విశ్వామిత్రువాచ చలం నీలోత్పల వ్యూహ సమలోచనలోలతాం బ్రూహీ చాతకృతాం త్యక్త్వా హేతునాకేన ముచితి. మనోవికారం వల్ల నీ కళ్ళు కదులుతున్నాయి. నీలపద్మాల్లా ఉండాల్సిన వాటిలో చంచలత్వం ఉంది కనుక నీకు ఇంకా ప్రత్యక్తం రాలేదు. చూడండి, మహనీయులు చూపుతోటి గ్రహిస్తారు. మన కళ్ళలో ఉన్నాయో మనకు తెలియదు. అందంగా ఉన్నాయని 33 సార్లు చూసుకోవడం అద్దంలో. వాళ్ళు చూసి చూడగానే చెంచలైన మహా చెప్పలైన మహా ఇక్కడ స్థిరచిత్తం లేదు. మనస్సులో ఉండే గుణాలు నేత్రాల్లో కనబడతాయి. మనస్సు ఎంత చంచలంగా ఉంటుందో తిరుగుడులు అలాగా ఒక్క దగ్గర ఉండవు. కొంతమంది ఇళ్లలోకి మీ ఇల్లా అండి అని చూడడానికి వచ్చి మరి దొంగతో ఏమో అన్నిటికీ సెలవుల్లో చూస్తారు. చూసిన అంటే చెప్పేస్తారు, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, క్యారేజీ పెద్ద ఉంది, చిన్నది అని చెప్పేస్తారు. దుంప దగ్గర ఎట్లా పడింది మీ చూడడానికి అలా ఒకసారి చూసే చాలు, ఆ ఇల్లంతా సోదా. అట్లాంటి తిరుగుడు గుడ్లు అంటారు. అట్లాంటి గుడ్లుంటే ఆధ్యాత్మిక విచారణగా పనికిరారు. స్థిరం సుఖం ఇది ఆసనం అని పాతంజలి అవశస్త్రంలో చెప్పాను. ఎవరైతే ఆసన సిద్ధి కలిగి ఉంటారో, ఎవరైతే మనోనాశనం చేస్తారో, మనస్సు లయం చేస్తారో, ఎవరైతే అనుభవాంగాన్ని పొందుతారో, ఎవరైతే స్థిరబుద్ధి కలిగి ఉంటారో వారి చూపులో చంచలత్వం అధికంగా ఉండదు. అయితే గుడ్లు తిరగకుండా అలాగే కొయ్యల్లో అయిపోయి ఉండిపోతారని కదా. అనిమిషత్వం వస్తుంది సహజంగాని. సీతారామాన్ని చెప్పుకున్నాం. వాళ్ళకి రెప్పపాటు చాలా తక్కువగా ఉంటుంది. మన రెప్పలు గబగబ కొట్టేసుకుంటూ ఉండాలి. వాటికి ఎన్నిసార్లు కొట్టుకుంటా లెక్క పెట్టడానికి కూడా వీలు లేకుండా అలా కళ్ళు ఆర్పి ఇళ్ళు ఆర్పి అన్ని అయిపోతుంటాయి మనకి. అట్లా ఆర్పకుండా ఉండాలి. ఇంటిలో వస్తువుని గుర్తించాలంటే ఏకాగ్ర చిత్తంతో చూడాలి. ఆత్మవిచారణ చేయాలంటే ముద్రభావం కావాలి. అది అక్కడ హెచ్చరిక చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ కూడా వచ్చింది. చంచలం లేకుండా ఉండే చూపు రాముడిలో లేదుట. ఒకసారి చూశారు. అంత మహనీయుడు, అంత విచారణ చేసిన వాడు కూడా చూసి చలం నీలోత్పలో వ్యూహ సమలోచనోలత. రామచంద్ర, నీ కళ్ళు కనుక అటు ఇటు తిరుగుతున్నాయి కనుక నీకు ఇంకా శుద్ధత్వం పూర్ణంగా లేదు. భూమి చాతాకృతం జాత మనస్సు ఉండేటువంటి ఆ చంచలంతాన్ని నేత్రాలు బ్రూహి, ఇది యథార్థంగా చెప్పు, నిజమేనా? నీ మనస్సు చంచలంగా ఉంది కదా, ఆ చంచలమే చూపులో కనబడుతున్నదయ్యా. కిం నిష్ఠ కేతేకేన యతి కారణే తేహే ఆదేహ ప్రౌలింపిది మనోగేహే నివాక. నీ చెప్పే ఎలా ఉందో ఇప్పుడు నేను చెప్పనా? పందికొక్కులు ఎలకలు ఇళ్లలో ఉండి కన్నాలు పెట్టి మట్టంతా పైకి పోస్తూ ఉంటే ఎత్తిపోసుకోలేని ఇళ్లాలు ఇంటి యజమాని ఎంత వస్తూ ఉంటారో అట్లా చంచలంగా ఉంది కదూ. నిజమేనండి మీరు చెప్పిన చూద్దాం కదా. మనం చెప్పుకున్నట్టాడికి వెళ్ళి మూషికాలున్న కొంపలో విశ్రాంతి లేకుండా ఉండే గృహమేధుల్లా ఉంది నీ ఇల్లు. నీ ఇల్లు, ఈ దేహం అనేటువంటి ఇంట్లో అనేక లాలుత్యాలనే మూషికాలు ఉన్నాయి. దంపం, దర్పం, ఈర్ష, క్రోధం, కావం మనకు తెలియకుండానే వస్తాయి. అది రావడం తెలుసుకుంటే గొప్పవాళ్ళని, రావడం తెలియదు, పోవడం తెలియదు. అట్లా తెలియకుండా వచ్చి నేను మనస్సునంతా నాశనం చేస్తున్నాయి, గృహాన్ని నాశనం చేస్తున్నాయి, చిత్తానికి దుఃఖం కలిగిస్తున్నాయి. ఈ దుఃఖం ఎట్లా కలుగుతున్నదో కూడా నీకు తెలియట్లేదు. అవును కదా. మనేనానుచింతాయ స్వామాదీనం పరముత్తమం ఆసుచా ప్రయోజంతే నిహీన అభిజాదయ. నీ ఎట్టువానికిట్టి చింత తగదు, ప్రతీకారం చేసే ప్రయత్నించి. ఈ చింతకు తావు లేదు. అసలు నువ్వా చింతించడం? నువ్వు ఎవరో నీకు తెలియకపోవడం చేతి దుఃఖం వస్తున్నావు. నువ్వు నేను రాముని అనుకుని, దశరథ కుమారుని అనుకుని, ఇక్కడ దేహం కలవాణ్ణి అనుకుని, సంబంధం ఉన్నవాడిని అనుకుంటున్నావు గనక నీకు ఈ దుఃఖం. ఏమి నీకు దుఃఖం లేదు. నువ్వు సుఖస్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని, వైభవం నీలో ఉంచుకుని ఏడుస్తున్నావు. అట్లాంటి దుఃఖం నీకు రావడానికి వీర్లేదు. కథాభిమాత స్వస్వాత్మాం బ్రూహి పాప్సిష్టానగా సర్వమే పునర్యేవేదాం తాం నదయా. నీ అభిష్టమైనట్టు చెప్పు, అది సిద్ధించేటట్టుగా నేను చేస్తాను. నీకు దుఃఖం ఉంటే చెప్పు. ఆ దుఃఖానికి కారణాన్ని గుర్తించుకుంటే చాలా దుఃఖం పోతుంది. ఈ దుఃఖం ఎక్కడి నుంచో వచ్చింది కాదు, ఎక్కడికో పోయేది. నీలో సంకల్పాలు దుఃఖరూపం వహించే. సంకల్పాలు లేకపోతే దుఃఖం లేదు. నీకు ఎప్పుడు ఉండేది ఆనందమే కానీ దుఃఖం కాదు. అయితే ఆనందాన్ని మరిచిపోయినావు, దుఃఖాన్ని నిరంతరం చింతిస్తున్నావు. ఏది చింతిస్తున్నావో ఆ వస్తువు అయిపోతాం. మనం ఏదైతే భోగంగా కావాలని చింతిస్తున్నామో అదే దుఃఖానికి కారణమవుతుంది. ఏదో పెద్ద వస్తువు కావాలని, ఓ పెద్ద 50,000 ప్రాజెక్టు, ఆ గురించి ఆలోచించడం. మన దగ్గర ఉన్న 500, ఇంకో ఉన్నదంతా ఎక్కడ తేవాలండి, ఈ 50,000 ఎక్కడ వస్తాయి? నీకున్న దాంతో ఎంతవరకు నిర్మాణం చేసుకోవాలో అంత దాకా చేసుకునే ప్రయత్నం ఉండాలి. కానీ లేదు 2,000 ఉంటే పోనీ 1,500 ఎవరైనా అడుగు తెచ్చుకునే చేయవచ్చు. 50 కొండకి పెండికి ముడి పెట్టడం,
అది అవ్వకపోయేటకి అలా తల నుంచి చేసుకుంటాను అయిపోయిందండి. ఏంటో అన్నం సాయం నిద్రపడం ఎందుకు పడుతుంది, లేకపోతే ఆశాపాశంతో కూడుకున్న పనులు చేసి అక్కడి నుంచి దక్కునండి. నిజంగా అబ్బా ధనం లేని బాధ అంటే ఎంత గొప్పదో ఇప్పుడు తెలుస్తున్నది. నీకేం బాధ లేదు, కోరు తెచ్చుకుని తద్దినం కాలు తీసి తలకరాసి కంపుకోవటం జానకమ్మ అని హాయిగా ఉండేవాడు. హాయిగా ఉండలేక ఇక్కడ సుఖాన్ని పోగొట్టుకుని అంత ఆశ ఎందుకు పోయావు? ఓ 10,000 దాకా వెళ్ళినప్పుడు ఎవరు సొత్తారు. ఏమండి మా వాళ్ళని అడిగేసేయండి, మా ఇంట్లో అడిగేసేయండి, మా ఆవిడ సొమ్ములు అమ్మేసేయండి, నేను అమ్ముడైపోయానండి అర్జునులా అయినా ఇంకా తక్కువ అంత ఏం పెట్టుకున్నారండి దీనివల్ల? లేదండి ఒకటి స్థలం ఇచ్చాడు, స్థలం పోవడం ఎందుకని చెప్పి ఇల్లు కట్టదు. ఇచ్చిన వాడు స్థలం ఇచ్చాడు కానీ నేను పంపలో తద్దినం తెచ్చి పెట్టుకున్నట్టు అయింది. గుర్రపు నాడ దొరికిందని గుర్రాన్ని కొన్నా వెళ్ళేట్టుగా అట్లా ఉంది. వాడు ఇచ్చింది కొంచెం, అది పట్టుకుని ఊరికే అట్లా మన ఆలోచనలు మనం ఉన్నదానికన్నా రెట్టింపు చేసుకోవడం వల్ల దుఃఖం కలుగుతున్నది. ఇష్టాంతులు వారంటున్నారు ప్రశాంతిగా ఉండే జీవితాన్ని ఎందుకు ఈ రకంగా మార్చుకుంటున్నాం అంటే విపరీత ఆలోచనలకు పోయి ఆశకు పోయి. ఆశ మానవుడికి ఉండాలి కానీ అత్యాశ పనికిరాదు. అది ఇస్లాంతులు వారంటున్నారు. ఆశ ఉండాలి, ఆశ లేకపోతే ఎట్లా జీవితం పెడుతుంది? ఏమో రేపు ఉండమని చెప్పి వేదాంతం చెప్పి ఎల్లుండి దాకా ఉండిపోతే ఎవరు మొదలు పెడతారు? అంచేత ఉండాల్సిందే ఆశ. ఆశ ఉండాల్సిందే, భగవంతుడిని ప్రార్థించాల్సిందే, భగవంతుడు అనుగ్రహించాల్సిందే. కానీ అత్యాశలు పోకూడదు. స్వామి నాకు తగిన పదవి నాకు ఇస్తే చాలు, ఏదో నా భార్య బిడ్డను పోషించుకుందకి తిండికి బిడ్డకి లోపం లేకుండా జీవితం ఇలా పెడితే చాలని కోరుకోవడం తప్పలేదు. నేను ఇప్పుడైతే ఇలా ఉన్నాను కానీ చచ్చిపోయే వాళ్ళకి కలెక్టర్ గా పోతే మంచి ఆ స్టేజ్ లో పోతే బాగుంటుందన్న ఊహ. నువ్వు ఎలా చేస్తావో స్వామి అన్నావు. చూస్తాడు, నువ్వు చేసే పనులు నా పోటీకి తీసుకెళ్లాల్సిందే అని. మనం చేసే తక్కువ, ఆలోచన ఎక్కువ. అద్భుత కారణంగా ఉన్నట్టున్నారు. ఇచ్చుత్తమస్య స్మృతి రఘువంశకేతు ఆకర్ణ్యవాక్యముచితార్థ విలాసగర్భం తాచ్యేజకేదం అభిగర్జిత వారివాహే బర్హి యదాత్మనామితు అమతిస్థ సిద్ధ. విశ్వామిత్రుడు యుక్తియుక్తంగా ఈ మాటలు చెప్పేటప్పటికి రామచంద్ర ప్రభు హృదయం పొంగిందిట. ఆనందవాద్యం మిగిలినట్టేంటమ్మయ్యా, ఇన్నాళ్ళకి నా ఆలోచన గమనించే ఒక మహానుభావుడు వచ్చాడే. ఏడుస్తున్నాను వీళ్ళందరూ నా చుట్టూ చేరిపోయి వీళ్ళు ఏడుస్తున్నారు తప్పిస్తాను ఏడుపు కారణం చెప్పలేదు. ఇన్నాళ్ళకి ఈ మహనీయుడు వచ్చి చెప్తున్నారా, చాలా బాగా చెప్పారే, నా మనసులో ఉన్న మాటలన్నీ యథాతథంగా చెప్పేశారు అని. మేఘం గర్జించి వాన పడే ముందు ఉరుముతూ ఉంటే బరిహి బరహ నెమలి ఎట్లయితే పింఛం విప్పి నర్తనం చేస్తుందో అట్లా రామచంద్ర ప్రభు హృదయం ఒక్కసారి విస్ఫారతమై ఆనందపరసం అయిపోయింట. ఇన్నాళ్ళకి నా మనస్సులో ఉండే భావన గమనించే గురుదేవుడు వచ్చాడు, మహనీయుడు ఇచ్చిన భావం చెప్పారు అని చెప్పి పొందిపోతున్నారు. ఈ వాల్మీకి మహర్షి అంటున్నారు, ఇది పృష్టోమీంద్రేణ సమాశ్వసిత రాఘవాః ఉవాచావచనం చారు పరిపూర్ణార్థం మందరం. మునీంద్ర చేత చెప్పబడి ఓదార్చబడి రాముడు అధ్యక్షంగా మధురంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇంతవరకు నోరే విప్పలేదు. ఎందుకు? ఎవరి దగ్గర ఏం చెప్తే బాగుంటుందో వాడి దగ్గర చెప్పాలి కానీ చెవిటి వాడి దగ్గర శంఖం పూరించినట్టు మనం పూరించి చావడమే కానీ వాడికేం వినపడవు. అంతా ఇక అలా చూస్తుంటాడు. ఏం అంతలా కొరికితే కలిపోవు. అది వాడి ఉపదేశం. అయ్యో చచ్చి నీ దగ్గర శంఖం పూరించి నువ్వేదో వింటా నేను ఏడుస్తుంటే నా పళ్ళు పోతాను విచారపడుతున్నావా? చెంటి వాడి దగ్గరికి ఏమవుతుంది? మూక సద్గంధాఖ్యాపకము నపుంసకవధూకంకెల్ భస్మద్రవ్యము. సప్తమస్కందంలో ప్రహ్లాదుడు అంటాడు, అంధేందూదేముల్ మహావదిర శంకారావముల్ మూక సద్గంధాఖ్యాపనము. గుడ్డివాడు గపోస్తూ చూద్దాం గోతులో పడ్డారు. ఇద్దరిలో ఒకడైనా కళ్ళున్న వాడైతే ఒకరికి కూడా సాయం. వాడి కళ్ళు కనబడి వీడికి అంతకన్నా కనబడదు. అలా కనబడిన వాళ్ళిద్దరు కలిసి ఎలాగైనా సరే పెద్ద వస్తువు చూసేద్దామని కళ్ళున్న వాడిని పట్టుకుంటే పోతారు. గోతులో పడిపోయారు. ఇదేంటి గోతులో పడిపోయి అంటే నేత్రం ఉన్న వాళ్ళే సరిగా ఎక్కడ ఎగుళ్ళు చూపులు చూస్తుంటే కదా పడిపోతారు. అలాంటి కళ్ళు పడుతుందని చెప్పక్కర్లేదు. అందేందోదేములు మహాభద్ర శంకారాములు బ్రహ్మచనుడు వాడి దగ్గర శంఖం పూరించి బాగుందా? అది చెవుట్లో కూడా బ్రహ్మచనుడు వాడికి ఏమనుకోడు. నపుంసక వధువు కాయించాడు. నపుంసకుడి దగ్గరికి వెళ్ళి అంబాది అప్సరసలు ఆడారు పాడారు. వాళ్ళు కూర్చుంటారు సిద్ధి విగ్రహం. మీరు ఆడుకున్నారు ఆడుకుంటే ఆడినప్పుడు బాగుంది, పాడితే బాగుంది. అయ్యో నన్ను నాకు నేనే వాళ్ళని ప్రేమించాలి వాటి నాకు లేదు. గ్రంథం మగవాడి దగ్గర తీసుకెళ్ళారు. ఏమండి ఈ బాగా అని మగవాడి గ్రంథం ఏం చదువుతాడు? ఒకవాడు చదివినా వాడు ఆనందపడతారు. వాడి దగ్గర పెట్టి వీళ్ళు మగవాడు రామాయణంతో ఒక దగ్గర చేరో కొత్త సంఘంగా వాడు చదివితే వీళ్ళకి అర్థం అవ్వాలి. కానీ రామాయణం చదువు అంటే పోయి మగవాడి గ్రంథం చదివినట్టు, అంతుడు పెద్ద వస్తువు చూసినట్టు, చెవిటివాడి శంఖం పూరించినట్టు, నపుంసకుడు వధుకాంక్ష కోరినట్టు, భస్మద్రవ్యములు ఇవన్నీ కూడా అక్కరలేని బూడిదలో పోసిన పన్నీరు
పెద్దల సహవాసం చేత జన్మాంతర పుణ్యం చేత అనేక జన్మల వాసనలు చేయించడం చేత ఎవరైతే తృప్తిని తూష్ణి భావాన్ని పొందుతో అటువంటి వారికి అర్హత కానీ ప్రతిమా వారికి లేదు కనుక రామచంద్ర ప్రభు దశరథుడి దగ్గర మాట్లాడలేదు. ఎందుకు? వారికి తెలిసిన జ్ఞానం అంతా వీరికి తెలుసు. కౌశల్య దగ్గర మాట్లాడలేదు, సుమిత్ర కైకేయి వస్తే మాట్లాడలేదు, అన్నదమ్ములు వస్తే మాట్లాడలేదు, బంధువులు సామంతులు వస్తే మాట్లాడలేదు. ఎందుకు? వీరికి అందరికీ చెప్తే ఈ పై చెప్పిన ఉపమానాలే వీడి దగ్గర చెప్పినట్టు అంటే అది ఏం అక్కర్లేదు. యథార్థమైన తత్వదర్శనం చేయించడానికి వచ్చారు మానీయులు, విశ్వామిత్ర మహర్షి వస్తున్నారు. అట్లాంటి మహాత్ముల దగ్గర మనం కష్టం చెప్పుకుంటే అప్పుడు వారు దానికి ఏ మందు వేయాలా ఆ మందు వేస్తారు, దుఃఖం వచ్చేస్తారు. కనుక చారువచనం పరిపూర్ణ మనోరథ, పరిపూర్ణమైన మనస్తృప్తి కలిగి చారు మందహాసం చేస్తూ మృదు మధురంగా మాట్లాడుతున్నారు రామచంద్ర ప్రభు. ఏం మాట్లాడతారో రేపు చెప్పుకుందాం. ఇంతవరకు వినంతా కృతజ్ఞత చేసుకుని అనుభవానందాన్ని పొందుగాక. రేపటి నుంచి చాలా బాగుంటుంది. కాలం తాలూకు తనం తాలూకు ఆయువు తాలూకు స్వరూపాన్ని విచారణ చేస్తాడు. జీవితంలో ఎప్పుడు వినని వైభవం అంతా కూడా రేపటి నుంచే ప్రారంభం గనక సకాలానికి ఇచ్చేసి ఆ వైభవం గురించి వినండి. ఆచరణ చేస్తే చేస్తారు, అదే పోయింది. లేకపోతే విని ఉంటే ఎప్పుడైనా అనుకూలికైన అవకాశం వస్తుంది కనుక అట్లా భాగస్వాములై ఆ పుణ్య భాగస్వాములుగా చరితార్థులుగా ఓం తస్సత్ బ్రహ్మార్పణం. శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ 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 శంకర శివ హర 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 శంకర శివ శంభో మహాదేవ శంకర శివ త్రిశూలపాణి శంకర శివ త్రినేత్రపాల శంకర శివ సద్గురుమూర్తి శంకర శివ సచిదానంద శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ నమః పార్వతీపతే హర మహాదేవ. ఓం అసతో మా సత్యమయ జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ